వాస్తవానికి ఈ ప్రపంచంలో నిజానికి ఎవరు ధన్యులు? ఏ కల్తీ లేకుండా, ఏ విధమైన భిన్నత్వం కాకుండా నిజానికి ఎవరు ధన్యులు అంటే తమను సృష్టించిన దేవుణ్ణి తన జీవిత కాలం అంతా కలిగుండి జీవించువారు ధన్యులు. వారు ఆస్తి లేని వారైనా, అంతస్తులు లేని వారైనా, ఆరోగ్యం వారికి అంతంత మాత్రమే ఒకవేళ ఉన్నా, కావలసిన స్వజనులు బంధువులు వారికి లేకపోయినా, ఎవరు ధన్యులు అంటే తన జీవిత కాలం అంతా తనను సృష్టించిన నిజదేవుని యొక్క మార్గములో నడిచేవారు, ఆయన చేయి పట్టుకొని అంతము వరకు జీవించువారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు అని వ్రాయబడినది. స్థితి అనేది మనిషి యొక్క ఔన్నత్యాన్ని నిరూపిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాట. స్థితి అనేది ఆ ఎదుట ఉన్న మనిషి యొక్క ఔన్నత్యాన్ని ఎదుటి వారికి ప్రదర్శింపచేస్తుంది. స్థితి. కొందరు సంపన్న స్థితిలో ఉంటారు. వారిని చూసి మనం అంటాం వారు చాలా ధనవంతులండి అని. ఎలాగ మనం గుర్తుపెట్టాం అంటే వారు ఉన్న స్థితి, మేము ఫలానా మా స్థాయి ఇది అని వారి స్థితి సమాజానికి నిరూపించేదే స్థితి. మరి కొంతమంది బీదవారుగా, ఏమీ లేని వారుగా ఉంటారు. వారు ధరించే బట్టను బట్టి, వారు తింటున్న తిండిని బట్టి, వారు నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి వీళ్ళ జీవితానికి ఇంతే అని వారు ఉన్న స్థితి ఎదుటి వారికి మేము లేమి గలవారము అని నిరూపిస్తుంది. సమృద్ధి కలిగి సంపాదన కలిగినటువంటి వారి స్థితి మేము చాలా ధనవంతులం, మేము చాలా గొప్పవారము, మాకు ఎంత ఉన్నదో తెలుసా అన్నట్టు వారి స్థితి వారికి సమాజానికి చూపిస్తుంది. స్థితి అనేది మనిషి ఉన్న స్థాయిని, మనిషి ఉన్నటువంటి అంతస్తు యొక్క ఆ గతి స్థితిని చూపించగలిగేదే స్థితి. చాలా సందర్భాల్లో కొందరు స్థితి బాగోదు అనగా స్థితి బాగోదు, దానికి ముందు ఎదర పాని పెడితే గనక పరిస్థితి. చాలా సందర్భాలు అంటే మా పరిస్థితి ఏం బాగలేదు బాబు, వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదయ్యా, ఇది వరకులాగా లేదు, వాళ్ళ పరిస్థితి అంత తారుమారైపోయింది, అసలు వాళ్ళ పరిస్థితులు అయితే అసలు చూడలేకపోతున్నాం అనుకోండి, అసలు వాళ్ళ పరిస్థితి అసలు బాగులేదయ్యా. ఇలాగ కొన్ని సందర్భంలో ఆ స్థితి అనే మాటకు అనేటువంటి ఎదర 2 అక్షరాలు మనం తగిలించి వాళ్ళ పరిస్థితి బాగోలేదు అని అంటాం. సరే, స్థితి అనేటువంటిది ఏం చేసి పెడతాది అని అంటే తనేమై ఉన్నాడు? ధనవంతుడిగా ఉన్నాడా? బీదవాడుగా ఉన్నాడా? 10 మందికి పెట్టేవాడు ఉన్నాడా? 10 మంది నుండి ఆశించేవాడుగా ఉన్నాడా అనేటువంటిది నిరూపించగలిగేటువంటిదే స్థితి. కొంతమందికి ఉన్నత స్థితి లేకపోయినా ఉన్నత స్థితి గలవారుగా ఉండటానికి వ్యవహరిస్తారు. అంటే అంత లేకపోయినా మేమేం తక్కువ కాదు సుమా, మేము కూడా చాలా లగ్జరీ, మంచి స్థితిలో మేము ఉన్నవారమే అన్నట్టుగా తమ్మును తాము ప్రదర్శించుకోవటానికి చాలా మంది ఇష్టపడతారు. సరే, ఎవరు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు మన స్థితి ఏంటనేది మనకే అర్థమవుతుంది. మన స్థితి ఏ స్థితిలో మనం ఉన్నామనేటువంటిది సమాజము కూడా ఒకానొక రోజు గుర్తిస్తుంది. అయితే ప్రియులారా, స్థితిలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గురించి దినకాలం మీతో మాట్లాడుతున్నా. స్థితిలో ఉన్న పరిస్థితులు, స్థితిలో ఉన్న జీవితం, స్థితిలో ఉన్న స్థాయి, ఆ స్థితి ఏమిటనేటువంటిది చేరువచ్చినటువంటి మనం ఒక్కసారి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యం పక్కనే మా జీవితాలు నిలవబెట్టుకొని నిజానికి మనము ఏ స్థితిలో మనం ఉన్నాం అనేటువంటిది మనలో మనము అంచనా వేసుకోవాలి. ఓకేనా? చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. అందులో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ వాక్యంలో ఇట్లా రాయబడి ఉంటుంది. అది తన విటకాండ్రులను వెంటాడి వారిని కనీసం ఎదుర్కొనలేక ఎంత వారు కావాలని వెతికినప్పటికీ కనబడక ఇందరో అప్పుడు అది ఇప్పటికంటే నా పూర్వపు స్థితియే చాలా బాగుండేను అని అనుకునేను. చాలు అవక్క మార్చాలి. ఇప్పటికంటే పూర్వపు
నా స్థితి బాగుంది. చాలా మంది అంటారు ఇప్పుడేముందండి, మా పరిస్థితి అంత తారుమారైపోయింది. మా వైభవం, మా పరిస్థితి ఒకప్పుడు చూడాలండి. మా తాతగారి కాలంలో ఎంత ఉన్నదో తెలుసా? మా నాన్నగారు టైం వచ్చారు ఇంకెంత ఉన్నదో తెలుసా? ఏదో పరిస్థితులు బాగోక ఇప్పుడు మా స్థితి ఇలా దిగజారిపోయిందేమో, కానీ మా పూర్వపు స్థితి ఏమిటో మీకు తెలుసా అన్నట్టు ఇలాగా కొన్ని సందర్భాలలో ఇతరులతో కూడా ఈ మాటలు మనం పంచుకుంటుంటాం. మా స్థితి ఏమిటో మీకు తెలుసా? ఈ రోజు ఏదో ఇలాగ అద్దెంట్లో ఉంటున్నామని మీరు అనుకుంటున్నారేమో, ఈ రోజు ఏదో కూలి పనికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారేమో, గత కొన్ని సంవత్సరాల క్రితము మా స్థితి ఏంటో మీకు తెలుసా అని అన్నట్టుగా కొంతమంది నిజంగా బాగా బ్రతికి చెడిన వారు ఉంటారు. అంటే బాగా బ్రతికి 365 దినాలు కూడా పొయ్యి మండుతూనే ఉంటుంది, వచ్చే బంధువులు రాకపోకలు జరుగుతూనే ఉంటుంటాయి, తినేవారు తింటూనే ఉంటారు, వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటుంటారు. ఆ కొండెప్పుడు మాసిపోయి ఉంటుంది, పొయ్యి మేంచు దాన్ని దింపరు, అదెప్పుడు ఉడుకుతూనే ఉంటుంది. ఎప్పుడు 10 మంది ఆ ఇంట్లో భోజనాలు చేసేవారిగా ఉండొచ్చు. అలాంటి ఉన్నత స్థితి కలిగిన వారు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళ పరిస్థితి ఎలాగైపోతుందంటే, బాబు పొయ్యి వెలిగించి 4 రోజులైందియా, పొయ్యి వెలిగించి 4 రోజులైంది బాబు, నిండు మనసుతో కడుపు నిండా మేము భోంచేసి దాదాపు సంవత్సరాలు కావస్తుందయ్యా, చవిచాలని ఆహారంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం, నిజంగా కడుపు నిండా మేము మనసారా అందరం కలిసి తిని చాలా కాలమైపోయింది బాబు, ఇప్పుడు మా పరిస్థితులు బాగోలేదు అనంటూ పూర్వపు వైభవాన్ని, గత పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ కొందరు అనుకుంటారట, ఇప్పటికంటే చెప్పాలి నా పూర్వపు స్థితియే బాగుగా బ్రతికి తిని బాగుగా ఉందని నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారి, దినకాలము మన స్థితి ఏమిటి? మనుషులుగా మనం బ్రతుకుతున్నాం, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇతరులు మనతో మాట్లాడతారు, మనము ఇతరులతో మాట్లాడతాం. ఇతరులు మన భుజాల మీద చేతులు వేస్తారు, మనం కూడా భుజాల మీద చేతులు వేస్తాం. ఆ స్థాయి మనకు ఉంది. కానీ నిజంగా మన మనసుల్లో మనం తొంగి చూసుకుంటే, మన హృదయాల్లోకి మనం ప్రవేశిస్తే, మన బ్రతుకుల వైపు మనమే వ్రేలెత్తి చూపిస్తే అసలు మన స్థితి ఏమిటి? మన స్థితి ఎక్కడ దాకా వచ్చి ఆగింది? ప్రస్తుతం మనం ఏ స్థితిలో మనం ఉన్నామో మన స్థితి పెరిగేదిగా ఉన్నదా? మన స్థితి ఇంకను అణగారిపోయే స్థితిలోకే మనం వెళ్ళిపోతున్నామా అనేది దేవుని వాక్యపు వెలుగు చేత మనలో మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రియులారా, నేనైనా మనలో ఎవరమైనా దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ఉంటే సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 4వ అధ్యాయం 11వ వచనం. అమ్మ, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఈ సంగతులు నేను మీతో చెప్పుటలేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం అనేది నేను ప్రధానంగా నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో కూడా ఉండటం నాకు తెలుసు. ప్రతి విషయములలోనూ అన్ని విధాలైన కార్యములలోనూ కడుపు నిండగా ఉండటమునకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. తిన్నాం, ఇదే చేతితో సమృద్ధి తిన్నాం, కానీ ఈరోజు ఆ రాబడి, ఆ సమృద్ధి లేదు, మన చేయి దాటిపోయింది. చాలా సందర్భాలు అంటాం, వయసు ఉన్నప్పుడు చాలా బాగా తినేవాడిని బాబు, అప్పట్లో నేను తింటే కుండ తరిగేది కాదు. మా అమ్మ అనేది, ఒరే పెద్దోడా, నువ్వు తింటేనేరా కుండ తరిగేది, నువ్వు తినకపోతే కుండ అలాగే ఉంటుందిరా. మా పెద్దోడు తింటేనండి మా ఇంట్లో కుండ తరిగేది, ఆ యొక్క పాత్రలు తరిగేది. అలాంటి బలవంతుడండి నా పెద్ద కొడుకు. అందరూ ఒక ఎత్తు అయితే నా పెద్ద కొడుకు చాలా సమృద్ధిగా తినేవాడండి. కావచ్చు,
నిజంగా కావచ్చు, ఆ స్థితే మనకు ఉండొచ్చు. ఎప్పటి మాట అంటే గత కాలపు స్థితి. కానీ కాలము మారే కొలది, పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, పరిస్థితులు మనకు కలిసి రాని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ఎట్లా ఉంటది మన మనుగడ అనంటే, ప్రతి పరిస్థితికి మనము అనుకూలించుతూ అడుగులు వేయాలి. ఇదే చేత్తో చాలా మందికి పెట్టాం, కానీ రోజు ఆ స్థితి మనకు లేదు. ఆ స్థితి లేదు. అదే కావాలి అని అంటే జరిగే పని కూడా కాదు. ఒకప్పుడు మనం పరుగులు ఎత్తినంతగా వయసు మళ్ళీ కొద్ది మనం పరుగులెత్తలేమే. ఒకప్పుడు మెట్లు దిగాలంటే చెంగుమని గొర్రె పిల్ల, మేక పిల్ల, లేకపోతే ఒక దూడపిల్ల గంతులు వేసుకుంటూ మెట్లు చెంగమని దూకేవారు. అదే మెట్లు దిగాలంటే ఇప్పుడు పట్టుకొని మెల్లిగా ఎక్కడ జారిపోతాను. ఈ విధముగా కాలము గడిచే కొలది, వయసు మృతతల్యముకు చేరుకునే కొలది, శరీర సహకారం మనకు అందలేని పరిస్థితిని బట్టి మన పరిస్థితులు రాను రాను మార్పు చెందుతాయి. కొంచెం కూడు తిన్నటువంటి మనం ఎవరైనా భోజనం పడితే అమ్మ తొద్దమ్మా ఇంత సరిపోతుందని చెప్పేసి ఆ కొంచెమే తినేసి మనం లేచిపోయే పరిస్థితి కూడా ఎదురవుతాయి. ఇది మనిషి యొక్క మన నిజ జీవితంలో జరిగే సంఘర్షణ, మన బ్రతుకులలో ఎదురేటువంటి వాస్తవికతమైన పాఠాలు ఇవన్నీ కూడా. కాబట్టి నేను అప్పుడు అలా బ్రతికాను, ఇప్పుడు కూడా నాకు అలాగే ఒక జవానుగా ఒక మెడలేసి మంచి శాలరీ, మంచి జీతం ఇవ్వచ్చు. దాదాపు 35 సంవత్సరాలకి మిలిటరీలో రిటైర్డ్ అయిపోతారు. అంటే పెద్ద వయసేం కాదు అది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్యాంక్ దగ్గరకు సెక్యూరిటీగా పనిచేస్తారు. వారిని మీరు ఎప్పుడైనా అడగండి, బాబు మీరు బ్యాంకులో నేను సెక్యూరిటీగా ఉంటానమ్మా. ఆహా, మీరు ఏం చేసేవారు ఇది వరకు? అమ్మా నేను కాశ్మీర్లో నేను మిలిటరీగా పనిచేసేవాడిని, లేకపోతే ఫలానా చోట నేవీలో పనిచేసాను, ఇలాగ నేను చేశాను. అప్పుడు మీ జీతం ఎంత? అబ్బో అప్పుడు మా జీతం ఫలానా. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఇస్తున్నారు? ఎంత ఏం చెప్తాను, నెలకి 7,000 రూపాయలు. మరి ఇందులోకి ఎందుకు కుదిరారు? ఏదో ఒకటి ఇంకా రిటైర్డ్ అయిపోయాం, మరి ఏదో చేయాలి కదా అన్న. అంటే ఒకప్పుడు మీకు లక్షలు వచ్చినటువంటి శాలరీ లేకపోతే ఆ జీతము, అదే మనిషి అయిన నీకు అంత ఇవ్వదు సమాజం. ఇప్పుడు వయసు పెరిగే కొలది జీతమైనా పెరుగుద్దా? వయసు పెరిగే కొలది జీతమైనా పెరుగుద్దంటే కాదు, ఉన్న జీతం మెల్లిమెల్లిగా తరుగుతుంది. ఏదో ఒక సమయంలో సెక్యూరిటీగా ఉండవలసిన ఒళ్ళు అలసిపోయి కాస్త నిద్రపోతాం, యాజమాన్యం చూశారనుకోండి, ఏంటతడు డ్యూటీలో ఉన్నాడా, నిద్రపోతున్నాడా, అతను తీసేయండి అంటారు ఒక్క మాటతో. మరుసటి రోజు జీతం ఇచ్చినప్పుడు అంటారు, బాబు రేపు నువ్వు ఉద్యోగం రావు. సార్ ఏమైంది సార్ అంట, నువ్వు సార్ వచ్చేసరికి నువ్వు నిద్రపోయావట, 2 సార్లు చూసాడట. అంటే మా ఒళ్ళంతా అలసిపోయింది, మా ఆయన శరీర బలహీనతలు వచ్చేసినాయి, అందుకని నాకు తెలియటం లేదమ్మా, అమ్మ నన్ను దయచేసి ఉద్యోగంలో తీయకండి, సార్తో చెప్పుకోవయ్యా నువ్వు అంటాడు. మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే, లేదయ్యా వేరే వాడిని పెట్టుకుంటాను, అంతగా బతిమాలుతున్నావు కాబట్టి నీకు నెలకు 10,000 ఇస్తున్నాను, నువ్వు అంత ఏం చేయట్లేదు కానీ వచ్చి కనబడి కాస్త డ్యూటీ చేసేళ్ళు ఒక 5,000 ఇస్తాను, ఇష్టమైతే చేయలేదు మారే అంటాడు. నిన్నటి వరకు అదే చోట అదే కుర్చీలో ఆ 8 గంటలే 10,000 రూపాయలకు కుదిరితే అతని శరీరం సహకరించలేని స్థితిలో అతను ఇప్పుడు ఇంటికాడ ఎలాగా ఉండు కంటే అదే ఇక్కడే ఉంటే మంచిది, సరేనయ్యా ఆ 5,000 ఇవ్వండి అయ్యా, ఆ 5,000కే నేను అలాగే పని చేస్తాను 8 గంటలు అంటాడు. కారణం ఏంటంటే వయసు పెరిగే కొలది మనకి శాలరీ జీతాలు ఏం పెరగవుగాక, వయసు పెరిగే కొలది ఉన్న శాలరీ జీతము తగ్గిపోతుంది, ఆరోగ్య సొత్తు కూడా మన శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, కావలసిన వారు కూడా దూరం అవుతారు. ఎందుకంటే మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు 10 మంది మన దగ్గరికి వస్తారు ఏదో విషయం మాట్లాడతారు. ఎప్పుడైతే మన చేతులు ఖాళీ అయిపోయాయో ఎవరు మన దగ్గరికి రారు. ఎందుకంటే వారి దగ్గర ఎప్పుడైనా 10 రూపాయలు అప్పడుగుతావేమో, తీరా వెళ్ళిన తర్వాత ఒరే నాకు 100 రూపాయలు అని ఎక్కడ వాడు అడుగుతాడేమో. అలాగా నేను వాడి దగ్గరికి వెళ్ళి నేను ఆ జేబులో 100 రూపాయలు వాడికి ఇచ్చుట కంటే కనీసం వాడితో మాట్లాడకపోతే మంచిది కదా, అప్పుడు నా జేబులో 100 రూపాయలు నాకే ఉంటాయి కదా అని చెప్పి బంధుత్వం దూరం అవుతుంది, స్నేహితులు దూరం అవుతారు, ఆరోగ్యం క్షీణించే కొలది కావలసిన వాళ్ళందరూ నీకు ఎడవైపోతారు. ఇది మన ముగింపులోకి వచ్చే మన స్థితి. అందుకే ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రియుల ఏ కారణం చేత కూడా కాళ్ళు ఎగరేయకూడదు. ప్రభువులోకి వచ్చిన తొలి దినము మనం ఎట్లా ఉన్నామో మరణ సమయం మనకు వచ్చినప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ అలా జాగ్రత్తగా కాపాడు. ఈ మధ్యలో దేవుడు నీకు ఎంతైనా ఇవ్వచ్చు గాక, ఇచ్చిన దానిని బట్టి మనం అతిశయించకూడదు. ఏదో పోగొట్టుకున్నానని చెప్పి దీనస్థితిలోకి మన ముఖాన్ని తగ్గింపు స్థితిలో కూడా మనం వెళ్ళకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలనేది దైవ పాఠం మనకు నేర్పిస్తున్నది.
నేను ఏ స్థితిలో ఉండినానో ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉండటము నేను నేర్చుకున్నాను. జీవితము నువ్వు బ్రతకాలే కానీ ప్రతిరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను అప్పుడే నేర్చుకున్నానండి కుంగుఫు కరాటీ, ఇప్పుడు నాకు అక్కర్లేదంటే అది అక్కర్లేదేమో, కానీ జీవిత పాఠాలు మాత్రం ప్రతి దినము నేర్చుకోవాలి. బ్రతుకులో ఎదురయ్యే పరిస్థితులు రోజు రోజుకి నేర్చుకోవాలి. పరిస్థితులు కాలము గడిచే కొలది మన నిజ జీవితంలో నేర్చుకోవాల్సి చాలా ఉంటాయి. వయసు మళ్ళీపోయినటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చుంటే స్నేహితులు ఎవరైనా వస్తే, మామ నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, అదేంటరా టీవీ చూస్తున్నాను కదా, చూద్దు తర్వాత చూద్దు కానీ నా స్నేహితులు వచ్చారంటే కుదరదు, వెళ్ళిపోయి ఆ గదిలో కూర్చొని బయటకు వెళ్ళిపో. తన పిల్లలే అంటారు. ఆ భవనం ఎవరంటే ఆవిడ కట్టించిందే, కానీ ఆవిడ కట్టించిన ఇంట్లోనే ఆవిడ ఉండలేని పరిస్థితి. ఎవరో బంధువులు స్నేహితులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి ఒక అరగంట. కాబట్టి అప్పటి వరకు ముసలావిడ సోఫాలో కూర్చుంటే నువ్వు బయటికి వెళ్ళిపో అని అంటారు. అంటే ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ ఇంటికి ఆవిడే మహారాణి, ఆ ఇంటికి ఆవిడే జమీందారు, అన్ని ఆవిడ చేతి మీదే అన్ని పనులు జరుగుతాయి. కానీ ఆవిడ ఇలా అనుకుంటూ వస్తుంది, అసలు ఈ ఇల్లు నాదేనా, ఇల్లు నేను కట్టిందేనా, ఏంటి 7 వెనకాతలు వచ్చిన నా మనవడేంటి నన్ను బయటికి వెళ్ళిపోయి కూర్చోమంటే ఏంటి అసలు అని అనుకుంటుంది. ఎవరితో నా బాధ చెప్పుకోవడం ప్రయత్నిస్తే పక్కోళ్ళు అంటారు, అంతేనమ్మా ఇంక చేసేది ఏమన్నది, వయసు అయిపోతుంది కదా, 70-80 ఏళ్ళు వచ్చేసి నీకేం చేస్తారు, తప్పదమ్మా ఈ పరిస్థితి. ఇలాగా మన పరిస్థితులు రోజు రోజుకి మార్పు చెందుతాయి. మనకు ఏది ఎదురవుతుందో ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఈ రోజుకి ఏదొచ్చిందో దానికి అలవాటు పడాలి, రేపు ఏది వస్తున్నదో దానికి మనం అలవాటు పడాలి. ఇలాగ అలవాటు పడుతూనే మన స్థితి యొక్క ముగింపు వచ్చేసరికి కూడా ఈ జీవిత యాత్రలు అట్లా సాగిపోవాలి ప్రియులారా. అప్పుడు నేను అలా సాగాను, అప్పుడు నా పరిస్థితి అది అంటే ఇప్పుడు అది చెల్లదు. కాబట్టి వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఇలాగే ఉంటానని ఎప్పుడు అనుకోక, లేకపోతే ఇలాగే ఉండాలి అని కూడా నువ్వు అనుకోబాక. పరిస్థితులను బట్టి ఏ స్థితిలో మనం ఉంచబడతామో ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండటం నువ్వు నేర్చుకోవాలి. సంపన్న స్థితిలో ఉన్నావా, అది గతించిన కాలం. ఇప్పుడు లేమి స్థితిలోకి వచ్చావా, ఆ లేమి స్థితిలో కూడా ఆ సంతోషాన్ని కోల్పోక, కడుపు నిండా 5 వేలతో అన్నం తింటున్నప్పుడు ఆ రోజు ఎట్లా సాగిందో ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి ఒకళ్ళు ఎదురైన ఆ స్థితిలో కూడా మనము అలాగే ఉండటానికి ఇష్టపడాలేమో తప్ప నాకు ఆ రోజు అలా సాగింది కాబట్టి ఇప్పుడు కూడా అలా సాగాలని కలలో కూడా అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, నేను ఏ స్థితిలో ఉండినానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకుని ఉన్నాను. సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు, దీన స్థితిలో ఉండటం తెలుసు. 2వ పత్రిక కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకునందును దెబ్బల యందును చెరసాల యందును అల్లరులలోను ప్రయాసములోను జాగారములలోను ఉపవాసములోను మిగులు ఓర్పు కలిగిన వారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధత వలన మిక్కుటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తులను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో చెప్పాలి. ఎన్ని స్థితులు అంటే ఎన్ని స్థితులు పైన లిస్ట్ ఇచ్చాడు. ఘనత, సుకీర్తి అట, హోదా, అంతస్తు అని అంటూ మళ్ళా లేని స్థితి. అన్ని స్థితులు యందు జీవితంలో అప్పుడప్పుడు నీకు ఘనత వస్తుంది, అవమానం కూడా సమానంగా వస్తుంది. పెట్టేవారు ఉంటారు, నీ నోటి దగ్గర ఆహారం కొట్టేవారు కూడా ఉంటారు. నిన్ను పొగిడేవారు ఉంటారు, చాటును పోయి నిన్ను తృణీకరించేవారు ఉంటారు. ఎంతవరకు నువ్వు నేను బ్రతుకుండాలని చచ్చే వరకు ఈ పరిణామాలు మనకు తప్పవు. ఎప్పుడు పొగడతలే మనకు వస్తాయని అనుకోబాకండి.
పొగడ్తలు పొగిడిన నోరులే నేను తృణీకరించే పరిస్థితి కూడా రావచ్చు. ఇదైతే ఆ రోజు నన్ను పొగిడాడు, ఈ రోజు నన్ను తృణీకరించడం, నేను బాధపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఇది సమాజం లేక ఇది లోకం. ఇలాంటి లోకములు ఇలాంటివి మన జీవితంలో జరగటం అనేది సర్వసాధారణం. అందుకే అన్ని కాలాలను అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం మాత్రమే నిన్నైనా నన్నైనా బలపరిచేది. దేవుని వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో, ఆధారపడతావో, ఆ వాక్యమును ధ్యానించే కొలది ఆ మాటలు నీ ఎముకలకు పుష్టితనం, నీ అంతరాత్మకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ శరీరానికి కొరత లేని గల స్థితిలో కూడా నీ శరీరాన్ని ధైర్యం చేత నింపగలిగేది దేవుని గ్రంథములో ఉన్న మాటలు. ఎప్పుడైతే ఆ మాటలను నువ్వు పారాయణము చేస్తావో, ఆ మాట మీద నీ జీవితం ఎప్పుడైతే ఆనుకొని ఆధారపడతాదో ప్రియులరా, అన్ని స్థితులలో కూడా నీవు ఒకే ప్రయాణం చేస్తావు. ఆ రోజు బాగుందని ఒక ముద్ద ఎక్కువ తినేది లేదు, ఈ రోజు లేదని ఉన్న తినవలసిన ముద్దను పక్కన పారేసేదే లేదు. మన ఆకలకు సరిపడినట్లు ఆనాడు ఆహారం అంతే తిన్నాం. ఇప్పుడు మన శరీరం సహకరించకపోతే మన ముద్ద ఇంతగా దిగిపోయింది, అంతే మనం తింటాము. కాబట్టి అప్పుడు ఎక్కువ తిన్నామని ఏ సంతోషం ఉందో ఇప్పుడు ఒక ముద్ద తిన్నా ఆ సంతోషంలో మనం జీవించాలి. ఇది అప్పుడు నేను ఎలా తిన్నాను, చాలా బలవంతుణ్ణి, ఈరోజు ఇంత బలహీనైపోయి నిన్ను నువ్వు చూసుకొని కురుంగిపోవద్దు. ఎందుకంటే ఒక ఫలము పూతగా ఉండి పిండిగా మారి కాయగా మార్పు చెంది ఫలరూపము దాలుస్తుంది. ఒక పూత ఫలము మారటానికి 4 దశాలుగా తన రూపాన్ని మార్చుకుంటుంది. మొదట ఏ చెట్టుకైనా పూతే పోస్తుంది, కాయ రాదు. ఆ పూత అట్లా నిలిస్తే అది కాస్త పిందెలు అవుతాయి. ఆ పిందెలు ఏ వడగాల్పు దెబ్బకు పక్షులకు అవి దొరకకుండా అలా చెట్టుకు అంటి పెట్టుకుంటే ఆ చిన్న పిందెలే కొద్ది రోజుల కాయ రూపంగా మారుతాయి. కాయ అట్లాగే నిలబడి గాలివానలకు అది కొట్టుకొని రాలిపోకుండా ఆ చెట్టుకు కాయ అట్లా నిలిస్తే ఆ కాయ కాస్త ఫలరూపం అవుతుంది. పూత టైంలో రాలలేనిది, పిండి టైంలో రాలలేనిది కాయ రూపంలో కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది, గట్టిగా లాగినా తెగదు. ఇక ఎప్పుడైతే అది పండయిందో దాని చర్మం చాలా మెత్తబడిపోతుంది. అది ఏ పండైనా చూడండి, అరటిపండు అరటికాయ ఉన్న గట్టితనము అరటిపండు ముగ్గిపోయిన తర్వాత తొక్క పట్టుకుంటూ తొక్క చేతికి వచ్చేస్తారు. అది అరటిపండే కావచ్చు, అంజూర పండు కావచ్చు, లేదా ఒక సీతాఫలమే కావచ్చు, బాగా ముగ్గిన మామిడి పండే కావచ్చు. తొక్క పట్టుకొని మీరు పైకి లేపండి చూద్దాం, ఆ మొక్క చేతికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు చెట్టుకు అది ఎట్లా నిలబడి ఉంటుంది? నేను గతంలో నిలబడ్డాను. నేను పూత టైంలో చాలా బలంగా ఉన్నాను, నేను ఎంత గాలేసినా పడలేదు. పిండి టైంలో కూడా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, కాయ టైంలో కూడా నేను అట్లాగే ఉన్నాను. ఎందుకో ఇప్పుడు ఫలమయ్యాను, గాలి రాకుండగానే ఎవరు ఊపకుండగానే నాకు నేను బరువైపోయి నేనే చెట్టు నుండి దూరం అయిపోయాను. పూత ఎప్పుడు కూడా రాలదు. పూత ఎలా రాలిపోతుంది అని అంటే, చెట్టు ఊగినప్పుడు, బలంగా ఊగిపోయినప్పుడు మంచు దెబ్బకు పూతంతా పాడైపోతుంది. మరి ఎండ అధికమైతే గనక పూత ఎండిపోయి పూత రాలిపోతుంది. కానీ ఆ పూత నిలిచి ఉంటే త్వరలోనే అవి పిందెలు అవుతాయి. పిందెలు అట్లాగే అంటి పెట్టుకుంటే అవి కాస్త కాయలు అవుతాది. కాయ నిలిచి ఉంటే ఫలము. ఫల దశలోకి వచ్చిన తర్వాత నేనెవ్వరు ఊపకపోయినా నువ్వు రాలిపోవాలి. ఆ ఫల రూపమే వృద్ధాప్యము. ఆ ఫల రూపమే వయసు మళ్ళీ బలము ఊడిగిపోవటం. మన గ్లాసు మన పైకెత్తలేని, మన నీళ్లు మనము త్రాగలేని, మనంతట మనం పైకి లేవలేని, మనంతట మనం అడుగు వేయలేని ఆ దశే కొందరి జీవితాల్లో ఫలరూపము అనగా మంచి ముగ్గుపోయిన పండుతో సమానం. కాబట్టి ప్రియులరా, అన్ని స్థితులు ఎందు అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి పరిస్థితిని మనం అనుకూలించుకోవాలి. ప్రతి పరిస్థితి ముందు మన జీవితాన్ని నిలబెట్టుకొని ఏ కాలంలో ఏ పరిస్థితి ఆ పరిస్థితులు నిలబడాలి. ఈలు నేర్చుకునే టైంలో అక్కడ నిలబడ్డాం, ఆ తర్వాత కాస్త పై క్లాసులోకి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడ్డాం. ఇప్పుడు ఈలతో మనకు పని లేదు. ఆ తర్వాత సెకండ్ క్లాస్, అలాగే థర్డ్ క్లాస్, ఇలాగా 10th క్లాస్, అలాగే ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంటర్వ్యూ, తర్వాత డిగ్రీ, ఇంకెంతైనా మనం చేయొచ్చు. అంటే నువ్వు ఇన్ని ఎదుట ఏదైతే ఉన్నదో దాని ముందు నువ్వు నిలబడాలి. ఇప్పుడు 10th క్లాసులో ఎగ్జామ్స్ రావాల్సిన నువ్వు మరలా ఫస్ట్ క్లాస్లోకి నువ్వు ఎందుకు వెళ్తావు? మరలా మొదటి నుండి ఈలు రాయవలసిన అవసరం నీకేమొచ్చింది? స్టార్టింగ్ లో నువ్వు ఎలాగా నిలబడ్డావు, అక్కడ అది ఎలాగా నేర్చుకున్నావు.
ఇప్పుడు 10th క్లాస్ నీ ఎదుట ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ఉన్న దాని దగ్గర నువ్వు నిలబడాలి. అంటే ఏది నీకు ఎదురవుతావో దాని దగ్గర నేను నిలబడాలి. అలాగే జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి దగ్గర మనం నిలబడాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, శ్రమల యందును ఇబ్బందులు యందును, ఇరుకుల యందును దెబ్బల యందును, అలాగే చెరసాల యందు అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలో, అలాగే ఉపవాసములలోను మిగులు ఓర్పు కలిగిన వారమై. అన్ని విషయాలు ఏముండాలట? ఓర్పు కలిగిన వారమై, ఆ పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘాయుషుతోనూ, దయతోనూ, ఆ పరిశుద్ధత వలన మిక్కుటమైన ప్రేమతోనూ, సత్యవాకము చెప్పుట వలన దేవుని బలమును, కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగిన ఘనత వలన సుకీర్తి దుష్కీర్తులను దేవుని పరిచారకులమై ఉండి, అన్ని స్థితుల యందు మమ్మలను మేమే మెచ్చుకొనుచున్నాం. సమాజానికి మేము మోసగాండ్రులమైనట్లు ఉండియో కేవలం మేము సత్యవంతులము, తెలియబడలేని వారమైనట్లుగా ఉండి బాగుగా అన్ని కూడా ఎరిగినా తెలుసుకున్న వారము, చనిపోచున్న వారమైనట్లు ఉండు. ఇతరులను మేము బ్రతుకుచున్న వారము, అలాగే శిక్షించబడిన వారమైనట్లు ఉండియో చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లు ఉండుతూ ఎల్లప్పుడూ కూడా సంతోషించు వారము, దరిద్రులు అనగా పేదవారము, దరిద్రులమైనట్లు ఉండియో అనేకులకు మేము ఐశ్వర్యమును కలిగించు వారము, అసలు ఏమీ లేని వారమై ఉండియో మేము సమస్తము కలిగిన వారు. అదండి. కాబట్టి ఏ స్థితిలో మనమున్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి మొదటి మాట 144:15 వచనము, ఇట్టి స్థితి గలవారు ధన్యులంతే. అది ఏ స్థితి అయినా కావచ్చు. ఆ తర్వాత నిన్నటి రోజు ఏంటంటే నువ్వు చెప్తావు, నేను చెప్తా. రేపటి రోజు ఏంటంటే నేను చెప్పలే. రేపటి రోజు ఏం సంభవించబోతుంది? బండి మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుందా, ఫ్రాక్చర్ అవుతుందా, ఎముక బయటకు వచ్చేస్తుందా? ఎస్, ఆ స్థితిలో కూడా మనము నిలబడాలి. వెంటనే కొన్ని వాళ్ళు మన ఉన్నపడిన హాస్పిటల్ తీసుకెళ్తారు, అంబులెన్స్ ఫోన్ చేస్తారు, ఏదో వస్తుంది మనం తీసుకెళ్తారు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తాం. ఎక్కడ వ్యక్తి బాబు అంటే మా ఊరు ఫలానండి, మా అడ్రస్ ఫలాన్ని, ఫోన్ నెంబర్ అటెండ్ చేయండి, మా నాన్నగారు మా అమ్మగారు త్వరగా వస్తారని మన ఏదో ఫోన్ నెంబర్ చెప్తాము, సొమ్మసిల్లిపోతాము, రక్తస్రావం అయిపోతుంటది, ఎవరో ఒక టవల్తో కట్టే పరిస్థితి వస్తుంది, తీసుకెళ్ళేమో హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో 2 గంటలకు మనకు ఫోన్ వస్తుంది, మీ తాలూకు అంటే ఎవరు ఇక్కడ యాక్సిడెంట్ అయితే మీరు రండి అంటారు, వెళ్తాం. ఎస్, ఆ స్థితి ఎదురైనప్పుడు ఆ స్థితిలో కూడా మనం ఉండాలి. ఆ స్థితి ఎదురవ్వదన్న మాట మాత్రం మనం అనవద్దు. లోకంలో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జరగదు, ఇంకో చోట జరుగుతుంది యాక్సిడెంట్, ఎక్కడో చోట భూమి అంతా ఎక్కడో చోట యాక్సిడెంట్లు అవుతున్నాయి. పొడుచుకుంటున్నారు, కనేవారు కంటున్నారు, పుట్టేవారు పుడుతున్నారు, చచ్చేవారు చస్తున్నారు, ఆకలితో ఉన్నవారు ఆకలితో ఉంటున్నారు, తిండి తినేవాళ్ళు తిండి తింటున్నారు, ప్రయాణం చేసేవాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు. ఏది ఆగిపోయింది? ఏది ఆగలేదు. కాలచక్రం అట్లా నడుస్తూ ప్రయాణం చేస్తున్నట్లు అన్ని పరిస్థితులు ఏందో మనలను మనమే ఘనపరుచుకుంటూ, ఎస్, ఈరోజు ఈ గాయం అవ్వాలని దేవుడు అనుకున్నాడు. నిజంగా నాకైతే దీని ద్వారా నాకు దేవుడు ఏ పాఠాన్ని నేర్పిస్తాడు? కొద్ది రోజుల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటాను, మంచం మీదే ఉంటా, వైద్యులు వచ్చి నాకు వైద్యం చేస్తాను. ఈ నెల రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఈ నెల 2 నెలల్లో నాకేం నేర్పించున్నయి ఉన్నాడు దేవుడు? ఈ మంచం మీద ఉండి నాకు ఏ గొప్ప పాఠాలు దేవుడు నేర్పించబోతున్నాడు అనే నువ్వు అనుకోవాలి తప్ప, ముద్రస్తురాలని దేని ముఖం చూశానో నా బతికిలాగే తగలాడింది, పనులన్నీ ఇంకా ఆగిపోయినట్టే, ఎన్ని రోజులు ఈ మంచం మీద ఉండాలో కానీ దరిద్ర కుట్రాలని పొద్దున్న దేని ముఖం చూశాను, ఇలాగా నిన్ను నువ్వు అసహించుకోవద్దు, నిన్ను నువ్వు తృణీకరించుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ప్రయత్నం నువ్వు చేయొద్దు. లోకంలో జరుగుతాయి. ఉదయం ఆకలేసింది, టిఫిన్ తిన్నాం, మళ్ళా మధ్యాహ్నం ఆకలేసింది, మళ్ళా తిన్నాం, సాయంత్రం కూడా ఆకలేసింది, మళ్ళా తిన్నాం. కడుపు మీద చేసుకొని ఇగో నీకు ఇదే పడుతున్నాను, ఎప్పుడు నువ్వు ఆకలితో అరవక అని ఎప్పుడైనా నువ్వు కడుపు మీద చేసిన మాట్లాడి చూడు. అదేమంటుంది తెలుసా? పిచ్చిదానా, నా పరిస్థితి ఇంతేనే, ఉదయం నాకు ఆకలేస్తుంది, మధ్యాహ్నం కూడా వేస్తుంది, రాత్రి కూడా వేస్తుంది, 3 పూటలు నువ్వు నాకు పెట్టవలసిందే, నా పరిస్థితి అయితే నేను మార్చుకోను, ఇది నా స్థితి అంటది. మన కడుపే మనకు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుతుంది.
కాబట్టి లోకంలో మనం బ్రతుకుచున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి పరిస్థితికి మనం అనుకూలించాలి. ఘనపరిచే నోళ్ళు నీ తృణీకరిస్తాయి. ఘనత నీకు వచ్చినప్పుడు చెవులు పెద్ద చేసుకొని, అబ్బాయి ఎంతమంది నన్ను పొగుడుతున్నారో, అందరూ క్లాప్స్ కొడుతున్నారు, నా కోసం ఎంత గొప్పగా చెప్పారన్నారు, అదే నోళ్ళు నిన్ను తృణీకరించే స్థితి కూడా రావచ్చు. అందుకే మొదటి చెప్పాను, స్థితి అనేది మన మన బ్రతుకును బయటకు చూపిస్తుంది. మనం ఏమై ఉన్నాము, మనం ఎంతటి వారమై ఉన్నాము, మనం ఎక్కడున్నాము, అసలు మనం ఏమై ఉన్నాము అనేది మనల్ని సమాజానికి చూపించేదే స్థితి. ఆ స్థితికి ఇంకో పేరు పెడతాం, స్థితిగతులు. చెప్పండి, స్థితిగతులు అని మాట మాట్లాడతాం. చూడండి, అదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన పత్రికలో మరొక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం మొదటి పత్రిక 11-13 వచనాలు. ఈ గడియ వరకు అంటే ప్రజెంట్ ఈ సమయము వరకు చూడండి, ఆకలి దప్పికలు గలవారమయ్యి ఎలాగటండి, దిగంబరులమును, ఇతరుల చేత మేము పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం ఏదీ లేక మేము ఉన్నాము, స్వహస్తములతో పని చేసుకుంటూ కష్టపడుచున్నాం, నిందించబడి ఇతరులను మేము దీవించుచున్నాం, హింసించబడి ఓర్చుకొనుచున్నాం, అనేకుల చేత మేము దూషించబడి బ్రతుములాడుకొనుచున్నాము, లోకముకు సమాజానికి మేము మురికిగాను, అందరి దృష్టిలో మేము పెంటగా ఇప్పటి వరకు కూడా మేము ఎంచబడి ఉన్నాము. అదండి, ఈరోజు ఇంట్లో ఉన్న పదార్థం రేపు పొద్దున పెంట మీదకి వెళ్తాది. ఈరోజు పాత్రలో ఉన్న భోజనం రేపు పొద్దున మనమే తీసుకెళ్లి పెంట మీద పారేస్తాం. అంటే పదార్థము పాత్రలో ఉండటానికి ఒక సమయం ఉంది. పాత్ర సరిహద్దు దాటి పెంట మీదకి పదార్థం పోయే సమయము ఉంది. పెంట మీదకి వెళ్ళినప్పుడు అది పదార్థమే, పాత్రలో ఉన్నప్పుడు పదార్థమే, కడుపులోనికి వచ్చినప్పుడు కూడా పదార్థమే. కానీ కాలమును బట్టి పరిస్థితులు మారాయి. ఎంతవరకు పాత్రలు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతవరకు కడుపులోకి రావాలో ఆ సమయంలోనే కడుపులోకి రావాలి. అధికంగా ఒకవేళ మిగిలితే మరుసటి దినాన ఆ పదార్థం తీసుకెళ్లి మనమే పెంట మీద స్వయంగా మన చేతులతో వండింది, మన చేతులతో ఒడ్లు బియ్యం ఏరుకున్నది, జాగ్రత్తగా శుభ్రంగా బియ్యం కడిగి ఎసరపెట్టి ఇంత భోజనం వండిన మనమే ఆ పదార్థం తీసుకెళ్లి స్వయంగా మనమే పెంట మీద పారేస్తాం. అంటే పెంట మీద పదార్థం రావటానికి ఒక టైం ఉంది, పాత్రలో పదార్థం ఉడగడానికి ఒక టైం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తన భక్తుల ద్వారా దేవుడు తెలియపరిచే విషయం ఏంటంటే, చూడండి, ఈ గడియ వరకును ఆకలి దప్పికలు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు ఇతరులతో తినుచున్న వారమును, తర్వాత నివాసము కనీసం నిలవరమైన నివాసము లేకయే ఉన్నాము, కష్టము చేసి స్వహస్తముల చేత పనిచేసి కష్టపడుచున్నాము, ఇక నిందించబడి ఇతరులను మేము దీవించుచూ ఉన్నాము, ఇతరులు మమ్మల్ని హింసించినప్పటికీ మేము ఓర్చుకొనిచున్నాము, ఇతరులు మమ్మలను దూషించినప్పటికీ ఇతరుల దగ్గర మేము బ్రతిమలాడుకునే స్థితి మాకు ఎదురవుతుంది, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగా ఇప్పటి వరకు మేము ఎంచబడి ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. నిందించబడినప్పుడు, ఘనత వచ్చినప్పుడు ఎట్లా నువ్వు నిలబడ్డావో, నిందించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ స్థితి కూడా స్వాగతించాలి. ప్రభువా, ఈరోజు పడే సమయం వచ్చింది, మాట పడే సమయం వచ్చింది, పడతాను, మాటే కదా మాట పడే సమయం వచ్చింది, పడతాను అని మాట పడే సమయం వచ్చిన ఆ మాట పడే సమయానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అంతే తప్ప నేను మాట పడటం ఏంటి, అసలు నేనేమనుకుంటున్నారు మీరు, ఇప్పటివరకు నేను ఎప్పుడు మాట పడలేదు, అసలు నేను మాట పడనండి, ఎవరేమని నేను ఒప్పుకోనండి, ఎవరండి నన్ను అనడానికి ఏం సరిపోతారండి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. ఇది సమాజం. ఇప్పుడు మనం వెళుతుంటే చాలా మంది నమస్కరిస్తారు, ఇలాగ సెల్యూట్ పెట్టి నమస్కరించి, కొంతమంది ఇలా చేతులు దండం కూడా పెడతారు. అలాంటి ఘనత కలిగిన మనం ఆపరేషన్ చేస్తున్న మన పేషెంట్ చూడడానికి ఆపరేషన్ థియేటర్ తలుపు దగ్గరికి వెళ్తే చిన్న జీతం తీసుకున్న నర్సు ఏలెత్తిగా బయటికి నిలబడి ఇక్కడ రాకండి అంటది. కానీ మనం ₹1,00,00,000 కారు వేసుకెళ్ళాం అక్కడికి, అయితే ఎవరికి కావాలి అక్కడ?
ఖరీదైన దుస్తులు ధరించుకుని బంగారం అన్ని వేసుకుని వెళ్ళాం. కానీ అక్కడ ఉండకూడని ప్లేసులు మనం వెళ్ళే తలుపు తీస్తున్నాం ఇలాగా అంటే నర్సు ఏంటి మీరు చేస్తున్నారు ఇక్కడ, అలా ఇక్కడ మీరు ఉండకూడదు, మీరు బయటికి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ రాకండి అంటారు ఆవిడ. పక్కన ఉన్న వాళ్ళు అంటారు సార్ సార్ అమ్మ ఆవిడ ఆయన ఎవరైకుంటున్నాం ఏమండి, ఎవరైతే మాకేంటంటే ఇక్కడ పద్ధతి లోపల ఆపరేషన్ ఉంది, కనీసం చెప్పులతో కదా అసలు మనిషి లోపలికి వెళ్ళకూడదండి, మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి. అంటే ఎంత గొప్పవారు అయితే ఏం కావాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక చిన్న జీతం తీసుకుని సామాన్యురాయన ఒక నర్సుతో వేల బట్టి మీరు బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ మాట్లాడకండి, బయటపోండి అంటుందంటే ఏమనలేవు, మోసుకుంటూ వెళ్ళి పక్కన కూర్చోవాలా. అమ్మని ₹1,00,00,000 గారి మీద వచ్చారంటే అది గేటు బయట వరకే, ఇక్కడ కాదు అది. కాబట్టి ఏ స్థితి యందు ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి గౌరవం ఎదురవుతుంది, అవమానం కూడా ఎదురవుతుంది, సుకీర్తి ఎదురవుతుంది, దూషణ కూడా ఎదురవుతుంది. కడుపు నిండటం కూడా తెలుసు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ బాగున్నట్టుంది భోజనం, కాస్త ఎదురైనా హోటల్స్ ఉంటే దిగుదాం చేద్దాం మేడం, ఆ మాట 12ంటికి అనుకున్నారు, కారు పానవరా ఎదురెదురు దొరుకు తిందాం అనుకున్నారు. అలాగ సాయంత్రం 4 ఎక్కడ మీకు హోటల్ దొరకలా. ఎడాపెడ చూసుకుంటూ కారులు అలా వెళుతున్నారు. అప్పటికి 300 మైళ్ళు దూరం దాటిపోయారు. ఇక్కడున్న హోటల్ వదిలేశారు, బాగోలేదు అని అనుకున్నారు. ఎదురెదో దొరుకుతూ తిన్న మంచి రెస్టారెంట్ దగ్గర ఆపరాలంటే ఎక్కడ మంచి రెస్టారెంట్, దారంతటి వెతికిన 300 మైళ్ళు దూరం ఎక్కడ నీకు హోటల్ లేదు. అలా చెప్పి జేబులో నీకు డబ్బులు లేవా? ఉన్నాయి. ₹1000 భోజనం తినే అర్హత నీకుంది. కానీ ఎందుకో సాయంత్రం 5 అయ్యే వరకు కూడా ప్రయాణం సాగుతుంది, కానీ ఎక్కడ రోడ్డు మీద ఒక చిన్న హోటల్, ఇక్కడ చిన్న కాఫీ హోటల్ కూడా లేదు తిన్నామంటే. అంతే, ఆ పరిస్థితి నీకు ఎదురయ్యింది, దాన్ని కూడా మనం అనుభవించాలా. అబ్బి ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు రోడ్డు మీద హోటల్ లేదని చెప్పి ఎవరితో మనం గొడవ పెట్టుకుంటాం. కాబట్టి ఏ స్థితి మనకి ఎదురైనా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి ప్రియులారా. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కానీ, దీన స్థితిలో ఉన్నప్పుడు కానీ, కడుపు నిండినప్పుడే కానీ, ఆకలి కొని ఉండుట కానీ, అన్ని విషయాల్లో దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తాడట. మాట పడే సమయం వచ్చినప్పుడు మాట పడాలి. మన మాట గెలిసే సమయం వచ్చినప్పుడు వందలాది ప్రజలు మన మాట మీదే నిలబడతారు. అయ్యా మీరు ఒక్క మాట చెప్పండి, అయ్యా మీరు ఒక్క మాట చెప్పండి అయ్యా మాకు చాలు అని మన మాట మీద కట్టుబడేవారు ఒకాన సమయంలో 1000 కొద్ది ప్రజలు ఉంటారు. 1000 ప్రజలలో అనేకుల చేత మనం మాట పడే సందర్భం వచ్చినా మాట పడే పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు అనుకోవాలా, ఎస్ ఈ రోజు నేను మాట పడే పరిస్థితి వచ్చింది, పడే సమయం వచ్చింది, పడాలా. లేచే సమయం వచ్చింది, లేవాలా. పెట్టే సమయం వచ్చింది, ఆ స్థితిలో మనం పెట్టాలా. ఈ విధముగా మన జీవితాలు ఈ భూమి మీద యాత్రలో పలు రకాలుగా మార్పు చెందుతాయి. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళం, మరి పెద్ద బంగళా మా నాన్నగారు బోళ్ళంతా తెచ్చేవారంటే ఇప్పుడు ఎట్లా కుదురుద్ది? ఆ బిల్డింగ్ అమ్మేసుకున్నారు, ఆ స్థితి అంతా పొలాలు అమ్మేసుకున్నారు, అద్దెంట్లోకి వెళ్ళిపోయారు. ఈ రోజు మీ పరిస్థితి ఆ రోజు ఎలాగుందో ఈ రోజు అలా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఇది లోకం. ఈ లోకానికి తగ్గట్టుగా నీ ప్రతి దానికి కూడా నీవు అలవాటు పడటం చేసుకోవాలి. నీ గుండె రాయిగా మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నీ గుండెని కొన్ని సందర్భాల్లో కఠినంగానే చేసుకోవాలి. ఎస్ ఈ పరిస్థితికి నేను తగిన వ్యక్తినే, ఈ పరిస్థితి నేను భరించాలని దేవుడు అనుకున్నాడు, ఈ స్థితిలో నన్ను ఉంచాడు, ఈ స్థితి నేను పూర్తిగా అనుభవించాలి. కొందరు ఇతర స్థితిని చూసి చాలా హేళనగా చూస్తారు. చూడండి, ఓబద్యా గ్రంథం, ఓషియా, యోవేలు ఈ గ్రంథాలు దాటుకుంటూ వెళితే అక్కడ మీకు కనబడుతుంది. ఓబద్యా గ్రంథం ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అక్కడ 12వ వచనములో ప్రభువు అంటాడు, నీ సహోదరుడు కూలిపోయినప్పుడు, అమ్మా నీ సహోదరుని యొక్క శ్రమ అనుభవ దినమున చూచి నీవు ఆనందము నొందతగదు, యోధావారు నాశనమవుతున్న దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదు. ఈరోజు ఇస్లాం దేశాలన్నీ కూడా సంతోషించాయి, లేకపోతే అనుకుంటున్నాయి ఇంకా ముందుకి ఒక చిన్న ఇజ్రాయిల్ దేశం అరబ్ దేశాల మీద యుద్ధానికి వెళ్ళట, ఎప్పుడు కూలిపోతాదా అని చెప్పి ఎదురు చూశారు. కానీ మొదటి నుండి ప్రవచనాలు ఇట్లా రాయబడ్డాయి. చూడు, ఇజ్రాయిల్ని చూసి, యోధాను చూసి, వారి స్థితిని చూసి నీవు నవ్వతగదు. ఇజ్రాయిల్ కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. ఈ మాట యాకోబు యొక్క అన్నగారైనటువంటి ఏషావు సంతతి వారైనటువంటి ఎదోమీలు వారి కోసం చెప్తున్నటువంటి మాట. చూడు, నీ సహోదరుడి యొక్క
దీన స్థిత శ్రమ అనుభవ దినమున నువ్వు చూచి నీవు అరే బలే తగిలింది వీడికి, కూళ్ళు లేకుండా పోయింది వీడికి, ఇల్లు లేకుండా పోయింది, ఒంటి మీద నాడి మీద బట్ట లేకుండా పోయింది, భలే జరిగింది వీడికి అని చెప్పి ఎదుటి వారి యొక్క స్థితి యొక్క దీనత్వంలోకి వెళ్ళినప్పుడు వారి స్థితిని చూసి దయచేసి మనము చంకలు కొట్టే వీలు లేదు. ఈ రోజు ఆ స్థితి వారికి వచ్చింది, రేపొద్దున అదే స్థితి మన దాకా వచ్చేస్తుంది. ఎదుటి వారి పిల్లలు సరైన వారు కాదని మనం అంటే అదే పరిస్థితి పొద్దున మన పిల్లలకి అదే పరిస్థితి. ఆమె భర్త అండి పక్క దుర్మార్గుడండి బాబు అని అంటే కనుక కొద్ది రోజులు అయిన తర్వాత మన భర్త కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఎదుటి వారిని కానీ వ్రేలెత్తి చూపించగానే, ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడు. ఎప్పుడైతే అమ్మా అప్పుడు నువ్వు చేసినట్లు నీకును చేయబడును, నువ్వు చేసినవి నీ నెత్తి మీదకు తిరిగి వస్తాది. అంటే నువ్వేది చేసావో ఏమి విత్తావో ఆ పంటే నీవు కోస్తావు. ఎదుటి వాడి నెత్తి మీద ఏ బరువు ఉండటం నువ్వు చూసావో సరిగ్గా అదే నీ నెత్తి మీద కూడా వచ్చి కూర్చుంటాది. కాబట్టి ప్రియులారా, మన స్థితిని మార్చగలవాడు, మన గతిని కూడా మార్చగలిగే దేవుడి చేతుల్లో మనం ఉన్నాం. ఆయన సంతోషములో కూడా ఉండేటట్లుగా ఉంచగలుగుతాడు, కష్టములో కూడా ఉండగలిగే స్థితిలోనే ఆయన ఉంచుతాడు. కష్టానికి భయపడిపోయి అధైర్యపడిపోయి గుండెలు బాధేసుకొని ఇది నేను భరించలేను, నేను జీవించలేను అనే స్థితికి తీసుకురాడు. ఆయన కష్టంలో కూడా నీవు ఉండగలిగే స్థితిలోనే ఉంచుతాడు, లేనిలో కూడా నిన్ను ఉండగలిగే స్థితిలోనే ఉంచుతాడు. కొంతమంది దగ్గరకు వచ్చి చేయి చాపి ఇలాగ అడిగేవారు ఉంటారు. కొంతమంది అడగటానికి ఎందుకో ఎక్కడో వాళ్ళ మనసు శంకిస్తుంది, జుట్టు పెరిగిపోయి ఎక్కడో చోట ప్లాట్ఫామ్ మీద కూర్చుంటారు. అతడు తిని 2 రోజులు అయ్యి ఉండొచ్చు, 3 రోజులు అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరిని అడగడు. అతడు ఎవరో పెడితే పుణ్యం అన్నట్లుగా అతడు ఆగి కూర్చుంటాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఒక ఇడ్లీ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చి బాబు తింటావంటే ఇలా పైకి చూస్తాడు, ఇలా 2-3 సార్లు చూస్తాడు. తింటావా ఇడ్లీ తీసుకొచ్చేది, నువ్వు తింటావని అని అంటే అంటాడు. అంతే, వాడు పెట్టేసి వెళ్ళిపో అంటాడు. కానీ అలాంటి వాడు కూడా ఎవరినాడు ఆకలి కూడా అతడు చచ్చిపోవడానికి ఇష్టపడతాడు. ఆకలితో అలాగే ఉండిపోతాడు, నీళ్లు తాగుడు, అన్నం తిండు. అందరూ వెలివేశారో లేకపోతే తృణీకరించారో వదిలేశారో, అతని ఆస్తిని దోచుకొని ఒంటరివాడిగా త్రోసేశారో తెలియదు. కానీ ఒకసారి నేను పాస్టర్ గారు ఇటు ఊరు వెళ్ళాం. ఆయన ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళితే ఎక్కడో మహారాష్ట్ర నుండి వచ్చేసాడండి. ఎంత అందంగా ఉన్నాడంటే, తెల్లని మనిషి, మంచి కర్లింగ్ జుట్టు ఎంత పెరిగిపోయింది. అతను చూస్తుంటప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్స్ ఆయన చేతికిస్తే మరలా ఇంకో 2 అడిగాడు. అవరికి బోధేదో భయ్ అన్నాడు. 4 ప్యాకెట్స్ ఆయనకి పిల్లలకి తీసుకెళ్తున్నప్పుడు అవి అతనికి ఇచ్చినప్పుడు అది చూసేసరికి బాగా బ్రతికిన మనిషే. అక్కడ పిల్లలంటే పిల్లలకి ఇస్తుంటే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అతను కూడా అడిగితే సరే అని చెప్పి ఆ గడ్డ వాతావరణం చూస్తే అడుక్కునే వాళ్ళగా ఉన్నాడు ఆయన. కానీ మంచి బాగా బ్రతికిన వాడే. అలాగే కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఈ లాలాచర్ నుంచి మీరు అటు జైల్ రోడ్డు అలా మీరు వెళితే ఆ యొక్క నందగంధ సెంటర్ వరకు కూడా ఆ పక్క ఈ పక్క ఆ జైల్ రోడ్డు అంతా కూడా కూర్చోటానికి దెమ్మలు లాంటివి కట్టారు. చాలా మంది అక్కడ ప్రతిరోజు ఎడాపెడా చూస్తుంటే ఎవరెవరు వస్తుంటారు, పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, కూర్చుని ఉంటారు. ఎవరి స్థితిని బట్టి వారు అక్కడ ఉంటుంటారో మనం ఏం అడగలేము, ఏం మాట్లాడలేము. వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఎవరిని అడగరో ఎవరో తీసుకెళ్లి టిఫిన్ పెడుతుంటారు. ఇక్కడ లాలాచెరువు సెంటర్ దాటిన తర్వాత వ్యక్తి అడుక్కునే ఉంటాడు, ఎప్పుడు తల ఉంచుకునే ఉంటాడు, రోడ్డు మీదే ఉంటాడండి. ఎవరో తీసుకెళ్లి టీ ఇస్తుంటారు, ఎవరో తీసుకెళ్లి పెడతారు, ఏం తినడు, అలాగే ఉంటాడు. వర్షంలో కూడా చాలా సార్లు చూసా, వర్షాలు అలాగే నానిపోతుంటాడు, ఎండలో కూడా అలాగే ఉంటాడు. కాబట్టి ఇతరుల యొక్క శ్రమ అనుభవమును చూచి నీవు సంతోషింప తగదు. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఎదుటి వాడు కృంగిపోయి ఉన్నప్పుడు వాడిని చూసి నువ్వు ఆనందించు. ఆడు నీ బంధువే కావచ్చు, ఒకప్పుడు అతడు నీకు ద్రోహం చేసినవాడు కావచ్చు, నీ ఆస్తిని కొంత లాక్కున్నవాడు కావచ్చు. ఈ రోజు అతని కాలుకు గాయమై కాలు తీసి, కాలు పురుగులు పట్టి కాలు తీసే పరిస్థితి ఎదురైంది. ఆ వార్త నీకు తెలిసినప్పుడు అవునా తీసారా, కాలు ఎక్కడా తీశారు, ఎక్కడ మడం దాకా పూర్తిగా తీసేత దరిద్రం వదులు. అలాంటి డైలాగులు ఎప్పుడు చెప్పకూడదు. ఈరోజు వాడికి ఎదురైంది, రేపటి దినాన అదే మన నెత్తి మీదకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఆఖరిగా నీ శత్రువైనా సరే, నీ శత్రు పడిపోయి ఉండుట చూసి నువ్వేం చెయ్యొద్దు, సంతోషించద్దు. భలే జరిగింది వాడికి, నాకు ఎంత ద్రోహం చేశాడు అనుకున్నాడు,
నాకు ఎంత అన్యాయం చేసాడు అనుకుంటున్నావు వాడు, అలాగే జరగాలి వాడికి అన్న మాట దయచేసి నీ నోటంట రాకుండా నీ హృదయం కాపాడుకో. పొరపాటున బయటకు రాకపోయినా అంతరంగంలో ఊహల్లో కూడా నువ్వు అనవాక. అలాంటి ఆలోచన నీకు వస్తే వెంటనే సరే ప్రభా ఆడేదో నాకు కాస్త ద్రోహం చేశాడని నా మనసు ఇలా అనిపిస్తుంది, భలే జరిగింది అనిపిస్తుంది. వద్దు ప్రభువా, ఇప్పుడైనా వాడు మార్పు చెందితే నాకు అంతే చాలయ్యా. ఏదైనా ఒక రోజు సమయం ఇస్తే ఒక 1/2 డజన్ యాపిల్ ఫలాలు తీసుకెళ్ళి వాడిని కలిసి నేను వస్తాను ప్రభువా అన్న భావమే నీలో ఉండాలి అప్పుడు. ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోవటం నీకు మంచిది. ఎదుటివాడిని చెడ్డ చేసి నువ్వెందుకు నష్టపోవాలి? ఎదుటివాడిని దూషించి నీ నోరును నువ్వెందుకు అపవిత్రపరచుకోవాలి? ఎదుటివాడు కూలిపోయాడన్న సంగతి నువ్వు ఎరిగి నీ మనస్సులో సంతోషించటం ఎందుకు నీకు అలా జరుగుతుంది? ఎందుకంటే మన ఇంట్లో 1 డజన్ మంది ఉన్నాం కదా, మనం కూడా ఆ 1 డజన్ మందిలో ఎవరికొకరికి అదే పరిణామం, అదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకని దేవుని బిడ్డలుగా వాక్యం ద్వారా నేను నువ్వు నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండు. గతంలో బాగా జరిగింది, అప్పట్లో బోళ్ళంత సమృద్ధి మా చేతుల్లో ఉండేది, కొండెప్పుడు పొయ్యి మీద మండుతూ ఉండేది, ఇప్పుడెందుకు లేదని విచారించక ఆ రోజు నీ కడుపుకు అన్నం పెట్టిన దేవుడే ఈ రోజు కూడా ఆయన ఆహారాన్ని అందిస్తున్నాడు. కాకపోతే కాలాన్ని బట్టి స్థితిగతులు మార్పు చెందాయి. కానీ ప్రతి పరిస్థితి ఎందో నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, అన్ని విధాలుగా కూడా నిన్ను అణచుకుంటూ సరి చేసుకుంటూ ఈ జీవిత యాత్రలో నువ్వు ముందుకు సాగిపోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో మరొక మాట నీకు తెలియపరుస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. కాబట్టి ఎవడు 2వ కొరింథీ పత్రిక ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ నేను చెప్పవలసిన సంగతులు ఇంకా చాలా అనేకములు కలవు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుడు ఏర్పరచుకున్న సాధనం అతని జీవితంలోని ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అతన్ని దేవుడు మనకు ఒక దిక్సూచిగా నిలవబెట్టాడు. మన ఎదుట అతన్ని ఒక సాధనగా నిలవబెట్టి ఇతనికి జరిగినట్లు మీ జీవితాల్లో కూడా జరిగినా మీరు ఆశ్చర్యపోవద్దు. నా సేవకుడైన వాడికే నేను ఈ స్థితిలో ఉంచినప్పుడు అతను వాక్యం విన్న తర్వాత మీరెందుకు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అతడు ఎక్కడ ఆగాడో, అతను ఏం సంభవించినావో ఇవి మీకు మాదిరి, ఇవే మీ జీవితంలో కూడా సంభవించినా మీరు ఆశ్చర్యపడవద్దు. అందుకు దేవుడు కష్టములైన సుఖములైన కొందరు వ్యక్తులకు దేవుడు ఇచ్చి వాళ్ళను చూసి మనం నేర్చుకోమంటాడు. నేనిచ్చే సుఖం ఇలా ఉంటుంది, నేనిచ్చే ఆదరణ ఇలా ఉంటుంది. నేను గాయపరిస్తే గనుక ఆ గాయానికి ప్రపంచంలో ఎవడు కట్టు కూడా కట్టలేడు. నేను గాయపరిచిన గాయం యొక్క బాధ కూడా ఎలా ఉంటుంది. నేను ఆదరించిన 10,000 తల్లులు కూడా సరిపోరు, అంతగా నేను ఆదరిస్తాను. నేను కరుణించిన 10,000 తండ్రుల యొక్క కరుణ కూడా సరిపోదు, అంతగా కరుణించేవాడను, అంతగా దయచూపువాడను. గాయపరిస్తే కూడా అలాగే గాయపరుస్తాను. ఇదండి దేవునిలో ఉండేటువంటి ఉన్నతమైన ఔన్నత్యము. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన మనము ఏదో గాలికి చెలరేగు పొట్టువలే ఎటు పడితే అటు ఎగిరి పడిపోయేవారిగా కాక వాక్యం అనేటువంటి పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. అందుకే దేవుని సమాజానికి దేవుడు అనేకులను పిలిచి దేవుని యొక్క ఉపదేశం మనకి ఎందుకు అందిస్తున్నాడంటే, మీరైనా స్థిరపడండి, నా గ్రంథములు మీకు యథోపదేశం చేసి మాటల చేత మీ జీవితాలు కట్టుకోండి. అప్పుడేదో 4 బిందెలు నెత్తి మీద ఎట్టుకున్నట్లు ఇప్పుడు కూడా 4 బిందెలు నెత్తి మీద ఎట్టుకుని నువ్వు నడవలేవు. కనీసం నీ చెంబు కూడా నువ్వు ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా నీవు ఒకేలా ఉండడానికి ఇష్టపడు, అన్ని పరిస్థితులను స్వాగతించు, అన్ని పరిస్థితులను కూడా ఇష్టపడు, అన్ని పరిస్థితులను కూడా అలవాటు పడటం నువ్వు నీ జీవితంలో నేర్చుకుని అడుగులు వేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎట్టి స్థితి గలవారంటే ఎట్టి స్థితి గలవారు ధనస్థితి గలవారా? కాదు సుమి. అంటే ఎట్టి స్థితి గలవారంటే కోటీశ్వరులా? కాదు సుమి. లేమి గల స్థితిలో కూడా మనము ప్రభుని ఆరాధించాలి. ప్రభుని కలిగిన వారిలో మహారాజులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, బీద విధవ రాండ్రులు కూడా ఆయన కలిగిన వారిలో ఉన్నారు. ఇక్కడ మహారాజుగా కూర్చున్నవాడు ఉన్నాడు దేవుణ్ణి,
అదే దేశంలో ఒక నిరుపేదరాలు కూడా దేవుడిని కలిగి ఉంది. మరి ఇప్పుడు దేవుడి పేదరాలు తీసుకెళ్లి ఈ సీట్లో కూర్చోబెట్టి ఈ సీట్లో ఉన్న వాడిని తీసుకెళ్లి ఆ స్థితిలో పెట్టచ్చు కదా, పెట్టదు. జీవితకాలం అంతా నీ స్థితి ఎలాగే ఉంటుంది, అతడు రాజుగానే ఉంటాడు. ఆయనకు అనుకూలమైతే మారుస్తాడు, లేదా ఈ జీవితం ఇలాగ కొనసాగించవలసిందే. అంతే తప్ప మనం రాత్రి కలవగనేసినట్లు పేక మేడలో గాల్లో కట్టేసుకున్నట్లు ఉదయం అయిపోయిన తర్వాత నాకు ఇలాగే జరగాలంటే ఎప్పటికీ జరిగేది కాదు. అందుకే కాలాన్ని బట్టి మనం అడుగులు వేయాలి, కాలానికి మనము సరిపడే వారిగా మనం ఉండాలి తప్ప కాలానికి వేరుగా నడుచుకుంటే మనకే ప్రమాదం. వర్షం రాదులే అని వర్షాకాలంలో అంతా మనం వెళ్ళటం మంచిది కాదు. దారి మీద ఏ చెట్లు పడిపోతాయో మనకు తెలియదు, ఏ పెద్ద ప్రమాదం ఎదురవుతుందో, ఏ పెద్ద తుఫానే వస్తుందో, కంటిన్యూ వర్షం వచ్చి నానిపోయి ముద్దయిపోతాం మనకు తెలియదు కదా. అంటే వర్షాకాలాన్ని బట్టి నువ్వు వెళుతున్న ప్రయాణం సంగతి నువ్వు ఆలోచించు, ఎలా వెళ్తే మంచిది. ఏమో ఇక్కడ బాగుంది, ఒక 10 మైళ్ళు దూరం వెళ్తే అక్కడ కుంభవర్షం కురుస్తుందేమో నాకేం తెలుసు. కాబట్టి ఏమో ఇది వర్షాకాలం, కాబట్టి కాలానికి తగ్గట్టుగా వర్షాకాలంలో ఇంట్లోంచి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోయిన పర్లా, ఎందుకంటే బయట చల్లగానే ఉంటుంది. ఖచ్చితంగా వేసవి కాలం ఒక 100 మైళ్ళు నువ్వు బస్సులోనో లేకపోతే ఆటోలో ప్రయాణం చేయి, మధ్యలో దాహం ఏదా నీకు, ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ బ్యాగ్ లో పెట్టేవాడు నీకు మంచిదే కదా. అంటే కాలానికి తగ్గట్టుగా ఆలోచిస్తూ కాలానికి సరిపడినట్లుగా అడుగులు వేయటం అనేది దేవుని బిడ్డలుగా మనకు అవసరమై ఉన్నది. దాని మధ్యలో కొనుక్కుందాం అనుకుంటా, దుకాణాలన్నీ బంద్ ఉంటాయి. ఎవరో పెద్ద ఎవరో చచ్చిపోయారు, దుకాణాలన్నీ కట్టేశారు, ఏమీ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం అడుక్కోవాలా? అదే నీటి బాటలు నీ దగ్గరే ఉంటే ఎవరిని అడగవలసిన పని లేదు కదా. ఇలాగా ముందు జాగ్రత్త, జరగబోయే పరిణామాన్ని నీలో నీవు అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, యోబు గ్రంథము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 17వ అధ్యాయము 8 వచనము. 17వ అధ్యాయం. అమ్మా, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల యొక్క స్థితిని చూచి కలవరపడుదురు. ఎవరు కలవరపడుదురు? నిర్దోషులు. నిర్దోషి అంటే దోషి కాని, అన్యాయం కాని వాడు అని అర్థం. నిర్దోషి భక్తిహీనులకు కలిగిన స్థితిని చూచి, ఉదాహరణకు కోట్లకు పడగెత్తిన వాడు, కానీ అతను వైద్యానికి ప్రపంచంలో మందు లేదు. ఎంత ఆశ్చర్యం! ఎంతైనా ఖర్చు పెడతారు. అమెరికాలో డాక్టర్ కూడా వీళ్ళు రప్పించుకోగలుగుతాడు ఆయన, లేదా సొంత ఫ్లైట్ లో కూడా తన కొడుకుని తీసుకెళ్లి అమెరికాలో పెద్ద వైద్యం చేయించగలుగుతాడు. వేల లక్షల కోట్ల ఆస్తి, కానీ ఆ పిల్లవాడికి వచ్చిన జబ్బుకు తగిన చికిత్సకు చేయదగిన మందు లేదు. ఏం చేస్తాడు? వాళ్ళు పరుగులు ఎడుతుంటే నీతిమంతులు అనబడిన వారి నిర్దోషులు చూసి, ఎరా ఏంటి ఆయన పరిస్థితి, ఏం చెప్తారా బాబు, రోజుకు హెలికాప్టర్ మీద తీసుకెళ్తున్నాడు ఆయన, రోజుకు ఒక హెలికాప్టర్ తీసుకెళ్తున్నాడు, తర్వాత ఎక్కడో లండన్ తీసుకెళ్ళట, అమెరికా తీసుకెళ్ళాడట, ఇప్పటికే దాదాపు 18 కోట్లు ఖర్చు పెట్టాడట. ఎందుకో మరి ఆ జబ్బుకి, అది ఎముక లోపల మూలుగులోనే జబ్బుట, అది ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అదట, ఇంకా అలా మందులు వాడవలసిందే. అప్పుడు అంటాడు, ఒరే ఎంత డబ్బు ఉంటే ఎవడకు కావాలరా, ఎంత అధికారం అయితే ఎవడకు కాదు, ఇంటి నిండా బంగారం ఉంటే ఎవడకు కావాలరా, భగవంతుని ఆశీస్సులు కూడా అవసరం రా, చాలు. ఇదిగో దేవుడి చెట్టు కింద మనం ఉన్నా, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యము 10,000 గొప్ప భాగ్యం, చాలు మనకి ఈ స్థితి. అతనికి అన్నీ ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కోట్ల రూపాయలు పడగెత్తినాడు, 1000 ఎకరాలు భూస్వామి, కానీ ఒక్కగానో ఒక కొడుకు. అతని చికిత్సకు చేయదగిన మందు అతనికి లేనందున నెలకు ఒక దేశానికి తీసుకెళ్లి వైద్యం చేస్తున్నాడు. ఎప్పటికీ 50 కోట్లు ఖర్చు పెట్టాడు, 100 కోట్లు ఖర్చు పెట్టాడట, అతనికి జబ్బు రికవర్ అవ్వదు. కాబట్టి నీతిమంతులైన వారు చెప్పాలి, భక్తిహీనుల యొక్క స్థితిని చూచి కలవరపడతారు. ఏంటి, వాళ్ళకు వైద్యం లేదా? ఇక ఆ పిల్లడికి మందే దొరకదా? అరే అంత కోటీశ్వరుడు బతికించుకోలేడు, ఎంత డబ్బు ఉంటే ఎవడకు కావాలరా, బతకడట, పిల్లడు చచ్చిపోతాడట. కాబట్టి నీతిమంతులైన వారు సమాజంలో ఉంటున్నటువంటి భక్తిహీనుల స్థితిని చూసి కలవరపడుకోవడం. అయ్యో బాబోయ్, ఒరే అలాంటి జబ్బే గనక మనకు వస్తే మన పరిస్థితి ఏంట్రా అనుకుంటారు ఈ మిగతా వారు. అమ్మో ఇంకేముందిరా, చేతులు ఎత్తేయటమే, అంత స్తోమత మనకు ఉందేట్రా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడే దిక్కే మనకు లేనిది, ఎక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు వైద్యం చేయించే వాళ్ళు ఎవరు ఉన్నారా?
ఏదో భగవంతుడు చల్లని చూపులో మనం బతుకుతున్నాం కానీ అలాంటి జబ్బులే కనుక మనకు వస్తే మనం ఎక్కడ బతుకుతామరా అని చెప్పి నీతిమంతులు అనబడిన వారు అలాంటి దృశ్యాన్ని చూసి ఏం చేస్తారట, మనసులలో కలవరపడతారమ్మో ఇదే గనుక మా అబ్బాయికి వస్తే, ఇదే గనుక నాకు వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభువా. కాబట్టి ప్రియులారా, వారికి ఆ స్థితి వచ్చింది, ఆ స్థితి అతడు అనుభవించక తప్పదంతే. అందుకే ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 12 వచనంలో ఈ మాట ఉంటుంది, ఏమని, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ యొక్క పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేనే కఠిన శిక్ష వేసి ఇలాగ గాయపరచి ఉన్నాను. నీవు నీ గాయము చేత కాగా చికిత్స చేయదగిన మందు నీకు లేదు, నీ స్నేహితులందరూ చివరికి నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గురించి ఏమాత్రం విచారింపరు. నీవు నీ గాయము చేత అరచదవేమి, నీకు కలిగిన నొప్పి ఎప్పటికీ నివారణ కాదు. ఎంతమంది ఉన్నారండి ఇలాగా? కాదెందుకో దేవుడు కాళ్ళకు బలం ఇచ్చాడు, మెట్లకి పై వరకు మనం రాగలిగాము, చాలు. ఈ స్థితి ఇంటికి వెళ్తే తర్వాత సల్దిపోవున్న పర్వాలా, చాలు. ఇంటికి వెళ్తే గంజి మెతుకులున్నా చాలు 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 చాలు, ఆ మెతుకులతో కడుపు నింపేసుకోవచ్చు. కోట్ల రూపాయల ఆస్తి ఉండి ఆరోగ్యం రవ్వంతా కూడా లేకపోతే ఏం ప్రయోజనం ప్రియులారా? జీవితకాలం అంతా హాస్పిటల్ చుట్టూనే తిరగాలి. దేవుడు ఎందుకు ఆ స్థితి రానివ్వలా? ఉదయం కష్టపడుతున్నావు, రాత్రి ఇంటికి చేరుతున్నావు, ఉదయం కష్టపడుతున్నావు, రాత్రి ఇంటికి చేరుతున్నావు, వ్యాపారానికి ఎక్కడెక్కడికో వెళుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, ఏ అపాయమో రాకుండా, ఏ తెగులు మనకు దేహం అనే గుడారానికి సమీపించకుండా కాపాడుతున్నాడు. అర్ధరాత్రి 12 ఒంటిగంటకు వచ్చి పచ్చడేసుకొని నువ్వు తిన్నా, ఉదయానికి అరిగిపోయే స్థితిలో దేవుడు నిన్ను నడిచాడు. చాలా ఈ జీవితం సమృద్ధి, ఇదే గొప్ప భాగ్యం. దీనికి మించిన భాగ్యం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖరీదైన భోజనమే కాదు, గంజి మెతుకులున్న దాన్ని కూడా మన బాడీ అలవాటు పడితే కనుక అది కూడా మనకు హాని చెయ్యదు. గంజానం తిన్నాడండి, అందుకే రొంప చేసింది అన్నమాట అనవలసిన పని లేదు. దానికి అలవాటు పడితే ఏది కూడా నీకు ఎంత మాత్రం హాని చేయదు. కాబట్టి నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, నీవు నీ గాయము చేత అరచదవేమి, నీకు కలిగిన నొప్పి ఎప్పటికీ నివారణ కాదు. 17, 18 వచనాల మధ్యలో ఉంటుంది. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేతను, నీ గాయములు నేనే మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతం! నీ యొక్క గాయముకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, కాబట్టి నేనే నిన్ను స్వస్థపరుస్తాను. ప్రియులారా, నిన్నైనా నన్నైనా ఎంతవరకు నిలబెట్టుకొని నీ ద్వారా పైసా దమ్మిడి హాస్పిటల్ ఖర్చు కాకుండా ఎన్ని రోజులు నిలబెడతాడు, అన్ని రోజులు నిలబెడతాడు, అంతవరకు వాడుకుంటాడు. ఆ తర్వాత దేవుడు పని పూర్తయిపోతుందన్న టయానికి నీ శరీరాన్ని శ్రమల కొలిమికి నీదైనా నాది అని అప్పగిస్తాడు. నేను ఇన్ని సంవత్సరాలు నా లైఫ్ లో ఏ రోజు కూడా ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకున్న పరిస్థితి ఈ రోజు వరకు నేను ప్రభువును నమ్మిన తొలిటి దినాలు మొదలు ఈ రోజు వరకు ఒకేసారి నాకు టైఫాయిడ్ వచ్చింది, తర్వాత ఏమో పొంగు చూపటం అనేటువంటిది వచ్చేసింది, మలేరియా వచ్చింది, కానీ సభలు ఎక్కడ క్యాన్సల్ చేయాలి. శరీరం మీద పెద్ద కొండలాగా వేసేస్తే బాడీ రిన్ను సబ్బుతో ఆ యొక్క పీస్తో నా శరీరాన్ని కడిగేసుకొని మరి నేను మీటింగ్కి వెళ్ళిపోయా. కొన్ని సీడీస్ కూడా ఉన్నాయి, ఈ ముఖమంతా కూడా పొక్కులు వచ్చేసి చికెన్ పాక్స్ అంటారు చూసారా, ఆ పొంగు చూపడం అంటారు. అలాంటి వచ్చినప్పుడు కూడా ఒక్క మీటింగ్ కూడా నేను ఆగల. అదే పరిస్థితుల్లో నేను మీటింగ్ వెళ్ళిపోయి చాలా ఫొటోస్ లో కూడా ఉంటాయి. సార్ ఎలా వచ్చారు? ఏం పర్వాలేదు, ప్రభు నడిపించాడు, నాకు చేతి మైక్ ఇవ్వండి, వాకింగ్ చెప్పేసాడు. ఎస్, నేను అనుకుంటా ఎప్పుడు వస్తుందా సమయం, వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీకు కూర్చోను మూలన, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో అంటాడు. ఖచ్చితంగా కూర్చోవలసిందే. నువ్వు లెక్క అక్కడే ఉండి అన్ని నీ దగ్గరికి వస్తాయి అంటాడు. అన్ని దగ్గరికి వస్తాయి అంతే. ఆ సమయం వచ్చే వరకు, ఆ పరిస్థితి వచ్చే వరకు ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. నీకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధము కూడా నీకు వర్ధిల్లదు. ఒకసారి నాలో నేను చూసుకుని సంతోషపడతా. ఇన్ని చోట్ల వెళ్ళొచ్చినా అయ్యో నేను ఈరోజు పైకి ఎక్కలేను బాబోయ్, రాలేను బాబోయ్ అన్న పరిస్థితి లేకుండా అనేక చోట్ల నిలబడినా ఇస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నాకు కూడా నువ్వు షరతు పెడతావు,
ఆ షరతుకు నేను లొంగాలి. అది నేనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లొంగాలి. ఈరోజు బాగున్నాం, మనంతటా మనం మెట్లెక్కి పరిగెట్టుకుంటూ వచ్చేసాం. కానీ ఒకనో రోజు మనకి ఎదురవుతాడు ప్రియులారా. ఏ మెట్టు కూడా ఎక్కలేం, ఇంటి గుమ్మం కూడా మనం దాటలేని పరిస్థితి ఎదురు. అప్పుడు కూడా నీ దేవుని నువ్వు కలిగి ఉండాలి. ఆ స్థితిలో కూడా మనం ఏం చేయాలంటే ఆయనను కలిగి ఉండాలి తప్ప, ఇదివరకు నన్ను ఇంతగా పరిగెత్తేలా చేసి ఇప్పుడేంటి ప్రభు నన్ను మూలను కూర్చోబెట్టి అన్న మాట అనద్దు. ఎంతవరకు మనం ప్రయాణం చేయాలని దేవుడు నిర్ణయించాడో, నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావు, ఇంటికి వస్తున్నావు, కష్టపడుతున్నావు, పనిచేస్తున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నావు, రోజులు దొరుకుతున్నాయి. ఇలా సాగిపోండి, సంతోషించండి. ఒకనొక రోజు ఏ స్థితి మనకు సంభవించబోతుందో మనకు తెలియదు. ఆ స్థితి ఎదురైనప్పుడు ఆ స్థితి ఎందుకు కూడా మనం ఏం చేయాలట, సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. యోబు గ్రంథములో 16వ అధ్యాయము 4వ వచనములు ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము, అమ్మా నా స్థితిలో నిజంగా మీరే గనక ఉంటే నేను చక్కగా మీకులాగే మాట్లాడవలసి వచ్చేది. నేను కూడా అప్పుడు మీ మీద ఖచ్చితంగా మాటలను ఏదో కల్పిస్తాను. చాలు చాలు. ఈ మాట యోబు తన స్నేహితుడు, రే 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 ఆగండి ఆగండి, రే నేను కూడా మీ స్థితిలో ఉంటే నేను కూడా మాట్లాడతాను రా. ప్రస్తుతం నా స్థితి అది కాదు. పిల్లలు చచ్చిపోయారు 10 మంది, ఆస్తి ఆర్థకర్పరలో బూడిదైపోయింది, పంటంతా కాలిపోయింది. నా 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయి నా ఆస్తి అంతా పాడైపోయింది. ఆఖరి నా దేహం కూడా కుళ్ళిపోయింది, పురుగులు రాలి నా దేహంలోంచి పడుతున్నాయి. ఏం వాదించడానికి వచ్చారా నా దగ్గరికి మీరు? అంటే ఇన్ని నా జీవితంలో జరిగినంత మాత్రం దుర్మార్గం అనుకుంటున్నారా మీరు? అంటే 1 by 1 నష్టం 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 లైన్గా దెబ్బ. అలా ఎదురైనంత మంది దుర్మార్గం అనుకుంటున్నారా మీరు? నేను చెడిపోయిన వాడిని అనుకుంటున్నారా? దేవుడికి నేను ఏమైనా ఆయాసం కలిగించే విరోధం అనుకుంటున్నారా మీరు? తప్పు. నిజంగా మీ స్థితిలో గనుక నేను కూడా ఉంటే నేను కూడా ఇలాగే మాట్లాడి ఉండేవాడు. కానీ నా స్థితి అది కాదు. పడే పరిస్థితి వచ్చింది. బూడిదలో కూర్చోమన్నాడు దేవుడు, బూడిదలో కూర్చున్నాను. గోక్కోవడానికి గోల్డ్ ఇస్తావా ప్రభు, గోర్లు కూడా తీసేశాడు. చిల్లా పెంకుతోటి నా దేహాన్ని గోక్కుంటున్నాను. ఇది నా పరిస్థితి. నా స్థితి చూసి మీరే హేళన చేయవలసిన పని లేదు. నా స్థితి మొదట కొంచెముగా ఉండినాను, నా స్థితి తుదకు మహాభివృద్ధి చేస్తాడు ఒక నా రోజు. నీ స్థితి మొదట కొంచెముగా ఉండినాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. అదే మాట చివరి గడియలు యోబుకి 2 అతనికి ఆశీర్వదించాను. అప్పుడు హేళన చేసిన వారితో ప్రభు అంటాడు, మీరు వెళ్ళి ఎవరిని హేళన చేశారు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. యోబు, ఇదిగో నీ స్నేహితులు 4 వచ్చారు, నీ ముందు మోకరిస్తారు, ఆ 4 చేతులు ఇచ్చి నువ్వు ప్రార్థన చేయి. నిన్నటి వరకు నిన్నేదో అనుకున్నారు వాళ్ళు, నా హస్తమే ఇవన్నీ చేశాను సంగతి వాళ్ళు మర్చిపోయారు. నువ్వేదో అన్యాయం చేసావు కాబట్టి నీకు ఇలా జరిగిందని వాళ్ళు అనుకుంటే నీ మీద నిన్ను ఆదరించవలసిన దాని బదులు నీ మీద నిందలేస్తున్నారు. వీళ్ళు లైన్గా దెబ్బ లైన్గా తగిలేని ఒకే రోజు నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒకే దిన ఆస్తంతా కాలిపోయింది, నీ దేహం అంతా కుళ్ళిపోయింది. ఇది చూసి నీ స్నేహితులు అనుకుంటున్నాడు ఏదో పెద్ద తప్పే చేసేడు, అందుకే బతుకు ఇలా తయారయ్యాడనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి లోకానికి నిన్ను వెలుగుగా చేయటానికే, ఎవరి జీవితంలో ఇలాంటి దెబ్బ తిన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ముంగుర్తుగా నిన్ను ఒక దిక్సూచిగా పెట్టారు. ఎవరి జీవితంలో ఏదైనా కోల్పోతే యోబు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరణ పొందుతారు. ఈ యోబే భవిష్యత్ కాలంలో రాబోయే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన అయి ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతా చూడవలసింది ఎవరంటే యేసు ప్రభు వారిని చూడాలి. యేసు ప్రభు వారు రాకముందు చాలా మంది ప్రవక్తలు వచ్చి ఆయన స్థాయిలో ఒక్కొక్క చిన్న అణువుగా కనబడ్డారు. అతడు యోసేపు కావచ్చు, అతడు ఇర్మియా కావచ్చు, అతడు అబ్రహాము కావచ్చు, అతడు దావీదు కావచ్చు, వీళ్ళందరూ ఛాయారూపముగా క్రీస్తుకు కొంచెం ఆనవాలుగా కనబడి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా, వీళ్ళందరి తర్వాత వచ్చాడు అసలు లోక రక్షకుడు యేసు ప్రభు వారు. ఇప్పుడు ప్రపంచమంతా చూడవలసింది ఎవరిని చూడాలంటే క్రీస్తు నాథుడిని చూడాలి. చూసనాలి, నాదా నీకు కలిగిన వాటిలో కొంచెం కూడా ఇంకా నాకు కలగలేదు కదా ప్రభా, మరి నేనెందుకు కుమిలిపోవాలి? లోకరక్షకుడు విశ్వకర్తవయ్యుండి కూడా అన్నిటికీ ఆధారభూతుడు అయినటువంటి వాడు, సమస్తము నీ మూలముగా కలిగి ఉన్నది ఏదియో నీవు లేకుండగా కలగలేదు. అది సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నవైనను రాబోయైనను.
అలాంటిది నీవే ఈ భూలోకమందు నిన్ను నువ్వు ఇంతగా తగ్గించుకుంటే అసలు ఈ క్షణముండి పొద్దున బూడిదగా మారిపోయి నేనంత నా బ్రతికెంత ప్రభా అని చెప్పి మనందరము చూసుకోవాల్సింది ఎవరినంటే క్రీస్తు ప్రభు వారి వైపే మనం చూడాలి. కాబట్టి యోబు చెప్తున్న మాటలు ఎంతో న్యాయం ఉంది. ఏమన్నాడైనా ఆ 16వ అధ్యాయము, నా స్థితిలో నిజంగా మీరు ఈ జబ్బుతో, ఈ పురుగులతోటి, కుళ్ళిపోయిన దేహంతో పిల్లలు కోల్పోయి ఆస్తి బూడిదలా మారిపోయి నా స్థితిలో మీరుంటే నేను కూడా మీకు వలే. అప్పుడప్పుడు ఇదే మాట్లాడు, రే నా కళ్ళతో చూడరా, నీ కళ్ళతో చూస్తున్నావు, నీకేమర్థం అవుద్ది? ఆ వ్యక్తి అలాంటి ఏంటనేది నాకు తెలుసు, నా కళ్ళతో చూడరా, నువ్వు నా కళ్ళు పెట్టుకో, నా కళ్ళతో చూస్తే ఆ వ్యక్తులు ఏ మంచి ఉన్నదని నాకు తెలుసు. నువ్వేదో వచ్చి బడబడబడని మాట్లాడేస్తే ఏదో నువ్వేదో ఎవరో చెప్పింది నువ్వు వినేసి నమ్మేస్తున్నావు. ఎన్నో సంవత్సరాలతో నేను ఆయనతో ఉంటున్నాను రా, నా కళ్ళతో చూడు, నా మనసుతో నువ్వు అర్థం చేసుకో అంతే తప్ప నీ కళ్ళతో నువ్వు చూడక అని. ఎట్లాగే తప్పుడప్పుడు పరిస్థితిని బట్టి మనం మాట్లాడతామో యోబు కూడా ఇదే మాట్లాడు, రే నా స్థితిలో మీరు ఉంటే అప్పుడు మీకు అర్థమవుద్ది, నేను కూడా మీ స్థితిలో బాగున్నట్టుగా ఉంటే నేను కూడా ఇలాంటి డైలాగులు నేను చెప్పగలుగుతాను రా. కానీ పరిస్థితి ఇక్కడ నాకు అట్లా లేదని తన యొక్క నిజస్థితిని తన స్నేహితుల దగ్గర ఒప్పుకున్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో పరిస్థితులు ఎట్లాగా మార్పు చెందినా దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగాడు. కష్టాలలోనైనా, కన్నీళ్లలోనైనా, సుఖములోనైనా, ఆదరణలోనైనా ఏ స్థితిలో ఉంచాడు. అందుకే మీకా గ్రంథం 7వ అధ్యాయం తొలి వచనంలో అంటాడు, వేసవి కాలమున ద్రాక్ష పండ్లను ఏరుకున్నప్పుడు ఎట్లా ఉండెనో నా స్థితి కూడా అలాగే ఉండేను. చదువుతారన్నమాట. అమ్మా, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్లను పరిగెను ఏరుకున్న తర్వాత ఎలాగ ఉండనో ఎస్ నా స్థితి కూడా అలాగే ఉంది. ఇదేనో అంశం ఏంటి చెప్పాలి, అంశం ఏంటి? ఎస్ స్థితి. ఇది చాలా విలువైన మాటలు బైబిల్. ఒక్కొక్క మాట మీద దేవుడు ఎన్నో విలువైన అర్థాలు దేవుడు దాచుంచాడు. వాటిని వెతికి మనం తీసినప్పుడు వాటి పరమార్థములో నుండి ఒక అమృతము వలె జీవామృతంగా ఆ మాటలు మన హృదయాల్లో ఫలిస్తాయి. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఎస్ ఈ దినమ్మ దైవజనుడు స్థితి అనే అంశం మీద మాట్లాడాడు. ఎస్ నిజమే, అవును కదా ప్రభా, నా స్థితి ఎలా ఉండవలసింది, ఎక్కడ ఉండవలసిన నా స్థితి ఎక్కడ దాకా తీసుకొచ్చేవయ్యా. అయినా కొన్ని శ్రమలు ఇంకా నన్ను వెంటాడుతున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నా దగ్గర తిన్నవారి నన్ను తృణీకరించే వారు కూడా బయలుదేరారయ్యా. నేను ఎప్పుడు పడిపోతానని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసేవారు నా స్వజనంలో కూడా ఉన్నారయ్యా. వారింటికి చెంగు పట్టుకొని దేహి అని ఎప్పుడు అడుక్కోవడానికి వస్తాదని నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవారు కూడా ఉన్నారు ప్రభా. ఎవరో బయటలు కాదు, నా వాళ్ళే ఉన్నారు నాయన. నేను ఎప్పుడు ఆ ఇంటి గుమ్మం తొక్కుతానా, దేహి అని చెంగు చాపి ఎప్పుడు అడుగుతానని, అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందని నా వాళ్ళే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా ఇది నీ స్థితి ఇలాంటిదని నువ్వు చెప్పావు కాబట్టి నేను ఏ స్థితిలో ఉండినా నిన్ను మాత్రం నేను దూరం చేసుకోవద్దయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా నా చేతులు నీ పాదాల మీద అంటి పెట్టుకునేలాగే నన్ను స్థిరపరచు. ఏ పరిస్థితికైనా నేను అనుకోవగా ఉండేటట్లుగా, ఎలాంటి పరిణామానికైనా నన్ను నేను అణుచుకునే వ్యక్తిగా, దానికి సరిపడే వ్యక్తిగా ఉండేటట్లుగా నన్ను బలపరచు ప్రభువా. చివరిగా చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 19వ వచనము, 5వ అధ్యాయము 19వ వచనము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్యములు సమృద్ధిగా ఇచ్చి దాని యందు తన భాగమును, ఆ ధనధాన్యముల యొక్క భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితము వలన సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని వలననే కలిగినది అని అతడు అనుకోవాలి. అన్నం తింటున్నావంటే ఒకటి ధనధాన్యములు సమృద్ధి ఇచ్చి దాని భాగమును వాడు అనుభవిస్తున్నాడంటే అలా అనుభవించటానికి ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చాడని నువ్వేం చేయాలట? ఎస్,
గర్భం మూసాడా? మూసిన వాడు తెరుస్తాడు, తెరిచిన వాడు కూడా మోస్తాడు. అదే ద్వారమైనా సరే, గర్భద్వారము కావచ్చు, గృహద్వారమే కావచ్చు, వ్యాపార ద్వారము కావచ్చు. ఎప్పుడు మూయాలో మూయబడుతుంది, ఎప్పుడు తెరవబడతాడు ప్రియులారా. కాబట్టి ఏదైనా నీ జీవితంలో సంభవించినప్పుడు ఆ స్థితికి అలవాటు పడటానికి దేవుడు మనల్ని ఉంచాడని చెప్పేసి నువ్వు నమ్మాలే తప్ప ఈ స్థితికి నువ్వు వేరుగా ప్రార్థన చేయకూడదు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అయితే, నువ్వు నిజంగా ఉంటే, నువ్వు నిజంగా గొప్పవాడు అయితే రేపటి కళ్ళు తీసేయాలి, ఎలాంటి పదాలు వాడకండి. అసలు మారు మనసు పొందిన వారికి ఇలాంటి ప్రార్థనలు రావు. మారు మనసు రక్షణ అనుభవం లేని వారి ఇలాంటి పెద్ద అల్లరి కేకలేస్తాయి. యేసు నామములో ఇప్పుడే పొమ్మనంటున్నాను, ఆశీర్వాదం నీ నెత్తి మీదకి వచ్చేస్తున్నదా కానీ పెద్ద వేరే డైలాగులు కొడుతుంటాడు ఒక్కొక్కడు. అసలు వాక్య సారాంశము తెలియదు. ఇప్పుడే నీ దరిద్రత యేసు నామములో పోవును కాక అంటాడు. రెడీ పోద్దండి. ఆ మాట అనేసినంత మాత్రాన దేవుడు ఎంతవరకు నిన్ను నన్ను నిలబెట్టాలి, ఆ స్థితి ఎంతవరకు మనం అనుభవించాలని దేవుడు నిర్ణయించిన సంకల్పం అంతవరకు సాగవలసింది. ఎవడో నోటి మాటతో ఇప్పుడు యేసు నామములను కోటీశ్వరుడు అయిపోదుగాక, ఇప్పుడు నీ పేదరికం అంటే యేసు నామములో పోవును గాక. బయట పబ్లిక్ సభలు ఇవే డైలాగులు. తైలాభిషేకం అని పేరు చెప్పి యేసు నామములో మీ శాపం అంతా ఇప్పుడే పోతుంది, ఇది ఇప్పుడు ఆత్మతో మీరు నిండిపోండి. ఏంటమ్మాటలు? అసలు దేవుని పర్మిషన్ లేనిది నువ్వు నేనేం చేయగలుగుతా? ఆయన చిత్తము లేని తలలో ఒక వెంట్రుకు కూడా నేలం రార్చబడదే. ఆడవడం నోటుకు వచ్చేసినట్టు ఇప్పుడే నీ శాపం అంతా పోవునుగాక, యేసు నామములు ఇప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చేది కాదండి. ఎట్లా కుదురుద్ది? రక్తపు గడ్డలు, క్యాన్సర్ గడ్డ యేసు నామములు ఇప్పుడు అణిచేస్తున్నాను. ఏ క్యాన్సర్ గడ్డ నువ్వు పో అంటే ఎక్కడ పోతే ఆడు అలా పున్నట్టుకుని మళ్ళీ స్టేజ్ వెళ్ళిపోతాడు. ఎక్కడ మాయమైపోయింది? కానీ దేవుడు చేస్తాడు. దేవుడు చేయటానికి సమర్థుడు. దేవుడు ఎంత గొప్పవాడంటే నీ గాయాన్ని గాయంలాగే ఉంచుతాడు, దాన్ని తీయడు. గాయానికి సంబంధించిన లక్షణాలు లేకుండా చేస్తాడు. అది దేవుడు గొప్పతనం. ఒకవేళ నీకు టీవీ ఉన్నది కానీ మనిషి బాగానే తిరుగుతావు, కడుపు నిండా అన్నం తింటావు, చెకప్ చేసుకుంటే మాత్రం నీ టీవీ ఉన్నదని వస్తుంది. కానీ ఆ లక్షణాలు నీకున్నావు, కానీ ఆ ముళ్ళు మాత్రం తీయడు. అది అట్లాగే ఉంటుంది. నీకు ఏ కొదువు లేకుండా అన్ని తిన్నా అరిగిపోతాయి, హ్యాపీగా నువ్వు అందగా నువ్వు ఉంటావు. కానీ చూపించుకుంటే నీకు షుగర్ అంతే ఉంటుంది, నీ బీపీ అట్లాగే ఉంటుంది, నీ థైరాయిడ్ అట్లాగే ఉంటుంది, క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు అలాగే ఉంటాయి. కానీ ఆ లక్షణాలకు సంబంధించిన వ్యక్తిగా మాత్రం నిన్ను ఉంచాడు. సాధారణ క్యాన్సర్ వస్తే వెంట్రుకలన్నీ లైన్గా ఊడిపోతాయి, ఒక పొడి మారిపోతుంది పరిస్థితిని బట్టి, ఆ శరీరం యొక్క మృతతల్యమును బట్టి. కానీ దేవుడు నిండు కొండలాగే ఉంచుతాడు. తీరాలు చూపించుకుంటే అమ్మ మీ క్యాన్సర్ లక్షణాలు అలాగే ఉన్నాయా సార్? ఓకే, సంతోషం. నవ్వు ముఖం పెట్టుకుని మళ్ళీ రిపోర్ట్ పట్టుకుని ఇంటికి వచ్చేది. ప్రభా స్తోత్రం నాయన, పోయిన సంవత్సరం ఇప్పుడు చూపించిన అలాగే ఉన్నాయి, అయినా ఇంకా నన్ను బ్రతికించావు. డాక్టర్లు అయితే గత 3 ఏళ్ల క్రితమే చచ్చిపోతానని చెప్పారు, మరి ఎందుకు నన్ను ఇంకా ఉంచావు? తింటున్న ఆహారం అరుగుతుంది, కష్టపడడానికి శక్తి ఉంది, ప్రయాణం చేయడానికి కాళ్ళకి సొత్తు బలాన్ని ఇచ్చావు. ఏది నన్ను ఇంతవరకు ఆపలేదు నాయన, కొనసాగుతున్నాను. నా లోపల ఆ గుణాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? క్యాన్సర్ పుండు నా లోపల ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా నన్ను నిలబెట్టి కడుపుకు ఆహారం తినేలాగా, పనులు చేసుకునేలాగా చక్కగా నడిపిస్తాను. నాకు ఇదే 10,000 ప్రభువా. ఇది మారు మనస్సు పొందిన వారు చేసే ప్రార్థనలు అట్లా ఉంటాయి. అందుకే నీ శరీరంలో ఉన్న గాయాన్ని దేవుడు తీయడుగాక అలాగే ఉంచుతాడు. కానీ దానికి సంబంధించిన ఆనవాలు లేకుండా దేవుడు నేను బలపరుస్తూ నడిపిస్తాడు. రిపోర్ట్స్ లో చూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఉన్నట్టుగానే ఉంటారు. కానీ దానికి సంబంధించిన పరిస్థితులు లేకుండా కడుపులో అన్నం పెడుతుంటాడు, నువ్వు పని చేస్తావు, బరువులు ఎత్తుతావు, ప్రయాణాలు చేయగలుగుతావు, నువ్వేవి అలసిపోవు. ఇదేనండి దేవుడు చేసే గొప్ప భాగ్యం. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి బిడ్డ కూడా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థించాలే తప్ప యేసు నామములో ఇది పోవును అది అంత పెద్ద మాటలు మనం అనవలసిన పని లేదు. కానీ ఆయన దగ్గర ఎవరైతే అణుచుకొని ఉంటారో వారి ప్రార్థనలు మానక దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితి అంది మనం ఏం చేయాలట? సంతృప్తి కలిగి ఉండ మనం నేర్చుకోవాలి. దేన స్థితిలో ఉండటం ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండటం ఎరుగుదును, కడుపు నిండి ఉండటం తెలుసు, ఆకలిగొని ఉండటం తెలుసు. ఏమంటే అద్దెంట్లో ఉండటం మనకు తెలీదా? సొంత ఇంట్లో ఉండటం మనకు తెలీదా?
ఏమీ లేనప్పుడు కాళ్ళతో నడుచుకుంటూ పెద్ద హాస్పిటల్ దాకా ఆటో ఎక్కడ డబ్బులు కూడా లేక సైకిల్ కూడా లేక నడుచుకున్న వెళ్ళిన రోజులు మనకు లేవా? ఈరోజు 2 చక్రాల వాహనము లేక 4 చక్రాల కారు కలిగి ఉండటం మనకు తెలియదా? ఎస్, ఒకప్పుడు అద్దెంట్లో ఉండి ఎప్పుడో వానరం వచ్చి డబ్బులు అడుగుతుంది భయం మనకుంది. ఈరోజు మన సొంతింట్లో మనం ఉంటున్నామే. అంటే కాలాన్ని బట్టి దేవుడు అనేక మార్పులు చేసుకుంటూ మన జీవితాన్ని నడిపించుకొచ్చాడు. ప్రియులారా, ఆకలితో ఉండటం మనకు తెలుసు, ఈరోజు కడుపు నిండటం కూడా మనకు తెలుసు. ఇదే కడుపు నిండిన మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. మరలా ఒకవేళ ఆకలి కొనే పరిస్థితి వస్తే కనుక దానిని కూడా మనం ఏం చేయాలి? ఇష్టపడాలి తప్ప తృణీకరించాలి.